చదువు రావట్లేదమ్మా, నన్ను గురువుగారు కొట్టేస్తున్నారమ్మా, ఇంటికెడితే నాన్నగారు కొట్టేస్తారమ్మా, చచ్చిపోదామని పుట్టలో చేయి పెట్టానమ్మా అన్నాడు. ఆవిడంది, నువ్వేం బెంగ పెట్టుకోకు, ఈ ఊళ్ళో చింతలమ్మ చింతలమ్మ అమ్మవారని చెప్పుకుంటారే, నేనే ఆ అమ్మవారిని. నీకు నేను ఒక వరం ఇస్తున్నాను, నువ్వు ఇక్కడ ఉండి చదువుకోవలసిందేం లేదు. భగవంతుడు ఒక్కడే అనేక రూపాలతో ఉంటాడు. నేనే మీ ఊళ్ళో తాళ్లపాకలో లక్ష్మీ చెన్నకేశవ స్వామిగా ఉన్నాను. నువ్వు మీ ఊరు వెళ్ళిపోయి ప్రతిరోజు నాకు ప్రదక్షిణాలు చెయ్యి, అక్కడ ఆ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యి. ఈ జన్మలో నీకు నేను అంత గొప్పతనాన్ని ఇస్తానని చెప్పలేను, కానీ నీ వంశం తరిస్తుంది. ఎందుకంటే మనం తద్దినం పెట్టినా 3 తరాలు చెప్తాం. నీకు మనవడిగా ఒక మహానుభావుడు పుట్టపోతున్నాడు. ఆయన వాగ్గేయకారుడై వెంకటేశ్వర స్వామి వారి మీద కొన్ని వేల సంకీర్తనలు చేసి మొత్తం జాతినంతటినీ భక్తి రసంలో ఓలలాడిస్తాడ్రా. ఆ పిల్లవాడి యొక్క పుట్టుక చేత నువ్వు తరించి మోక్షాన్ని పొందుతావు, కాబట్టి నువ్వు మీ ఊరు వెళ్ళిపోవంది. అంటే ఆ పిల్లవాడు వచ్చేసి చెన్నకేశవ స్వామి వారికి ప్రదక్షిణాలు చేస్తూ తాళ్లపాకలో ఉండిపోయాడు. ఆ పిల్లవాడికే పెద్ద అయ్యాక కొడుకు పుట్టాడు, నారాయణ సూరి అని పేరు పెట్టారు. ఆ నారాయణ సూరి అతనికి లక్కమాంబ అని చెప్పేటటువంటి ఒక తల్లికిచ్చి వివాహం చేశారు కొడుకుని. ఆ కొడుకు కోడలికే మహానుభావుడు వెంకటాచలం వెళ్లి నారాయణ సూరి లక్కమాంబ స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే వెంకటేశ్వర స్వామి వారి నందక ఖడ్గం బయలుదేరి చిరుగంటలు మోగుతుండగా ఆవిడ కడుపులో ప్రవేశించినట్టు కలొచ్చి మహానుభావుడు వాగ్గేయకారుడు 32,000 సంకీర్తనలు చేసినటువంటి అన్నమాచార్యుల వారు కొడుకుగా పుట్టారు. పుట్టి తాళ్లపాక అన్నమాచార్య అని పేరు వచ్చి అన్నమాచార్యుల వారు ఆయనకి నారాయణయ్యకి మనవడుగా పుట్టిన కారణం చేత నారాయణ సూరి నారాయణయ్య కూడా మోక్షాన్ని పొందారు. ఇప్పుడు చెప్పండి, ఏ కారణం వల్ల అమ్మవారు నారాయణయ్యకి ఆ స్థితినిచ్చింది, అన్నమయ్యకి తాతని చేసింది? నాకు చెప్పండి. ఈ పుణ్యమని మీరేమైనా చెప్పగలరా? మీరేం చెప్పలేరు. అమ్మవారి గుడి దగ్గర కూర్చోవడం, అమ్మవారి వంక చూసి మాట్లాడడం, తన కష్టం నిజాయితీతో ఆవిడెవరో తెలియకపోయినా చెప్పుకోవడం అమ్మ ప్రేమకి కారణమైంది. ఇంత పెద్ద వరాన్ని ఇచ్చేసిందంటే అన్నమయ్య ఆ వంశంలో పుట్టడానికి హేతువు ఆ తల్లి ఇచ్చినటువంటి వరం, చింతలమ్మ ఇచ్చినటువంటి వరం. ఆ తల్లి అనుగ్రహిస్తే ఆవిడ కృపకి కారణం ఏదై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఏ కారణం ఉండదు. ఆ స్థితిని పొందేస్తారు. నేను తరచూ చెప్తుంటాను, నా జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన. నేను ఒకసారి మా అమ్మగారు చాలా పెద్దవారు అయిపోయేప్పటికీ నన్ను కృష్ణా పుష్కరాలకి తీసుకెళ్ళరా అని అడిగారు. ఆవిడ్ని కృష్ణా పుష్కరాల్లో స్నానానికి తీసుకెళ్ళి మా అమ్మగారిని స్నానం చేయించి ఆవిడ్ని ఒడ్డుకు తీసుకొచ్చి ఏదో నా చేతనైన పని చేయిస్తున్నాను. ఇస్తుంటే అక్కడ ఒక 4 కొడుకులును తండ్రి కూర్చుని ఉన్నారు. వాళ్ళు నలుగురు చక్కగా స్నానం చేసి వచ్చి సంధ్యావందనం చేసుకుని కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వినపడుతోంది పక్కనే. తండ్రి అంటున్నాడు, రే పెద్దవాడిని అయిపోయాను, మీ నలుగురిని కష్టపడి చదివించాను, పెద్ద చేశాను, ఇవాళ మీ అందరూ భగవంతుడి దయ వల్ల చాలా సమున్నతమైనటువంటి స్థితికి వచ్చేశారు. మన ఊళ్ళో ఉన్నటువంటి ఇల్లు అమ్మేసి వచ్చిన ధనాన్ని మీ నలుగురికి సమానంగా ఇచ్చేస్తాను. నన్ను మీ నలుగురిలో ఎవరి దగ్గర ఎన్నన్నాళ్ళు ఉండమంటే అన్నన్నాళ్ళు ఉంటాను. నా జీవితం ఇంకెంతకాలం ఉంటుంది, అలా వెళ్ళిపోదామని అనుకుంటున్నాను రా అన్నారు. నలుగురు పిల్లలు మాట్లాడుకుని అన్న మాటలు కావు. పెద్దవాడు అన్నాడు, ఈ మాట మీ నోటి వెంట ఇంకొక్కసారి నేను వినకూడదు. నేను మీకు పెద్ద కొడుకునై పుట్టినందుకు నాకు ఆజన్మాంత హక్కు. మీరు అమ్మ నా దగ్గరే ఉండాలి తప్ప ఎన్నడూ మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. మీరంటూ వెళ్ళడం జరిగితే తమ్ముళ్ళ ఇళ్లలో శుభకార్యాలకి మీరు అమ్మ, నేను, నా భార్య, పిల్లలు అందరం కలిసే పెడతాం తప్ప మీరు ఎవరి దగ్గర ఎన్నాళ్ళన్న మాట తేవద్దు. అలా ఉండడానికి వీల్లేదు. 2, తమ్ముళ్ళు అంగీకరిస్తే నేను ఒకటి అనుకుంటున్నాను, ఆ ఇల్లు దేవాలయం. మీరు ప్రతిరోజు తెల్లవారుజామున లేచి స్నానం చేసి అమ్మవారికి నమస్కారం చేసి అమ్మవారి పాదోదకాన్ని పట్టుకొచ్చి మా అందరికీ చేతిలో పోసేవారు. మేము తీర్థం తీసుకునేవాళ్ళం. ఒరే అమ్మవారి బొట్టురా, మీరు వృద్ధిలోకి వస్తారని తెచ్చి మీరు మా నలుగురికి బొట్టు పెట్టి స్కూల్కి పంపించేవారు. మీరు ఎంతో కష్టపడి మా నలుగురికి రోజు అక్కడ కూర్చుని విద్యాబుద్ధులు నేర్పారు. నాన్నగారు, మా నలుగురిని ఇవాళ ఇంత పెద్ద పెద్ద వాళ్ళని చేసి
ఇన్ని లక్షలు గణించగలిగినటువంటి శక్తికి మమ్మల్ని పైకెత్తినటువంటి దేవాలయం నాన్నగారది. ఎంత డబ్బు కావలసిన వాడైనా గుడిని అమ్మేసుకుంటాడా అండి? ఆ డబ్బు అవసరం లేని మేము దేవాలయాన్ని అమ్ముతామని ఎందుకు అనుకుంటున్నారు? మా దృష్టిలో అది ఇల్లు కాదు, అది దేవాలయం. అందుకే మీరు అంగీకరిస్తే నాన్నగారండి మేము పని చేద్దాం అనుకుంటున్నాం. ఇవాళ మాకు లోటు లేదు. మేము నలుగురం కలిసి కావలసినటువంటి డబ్బంతా ఒకళ్ళని అవసరం లేకుండా సమకూరుస్తాం. మేము నలుగురం చాలు మీ కడుపున పుట్టిన వాళ్ళం. మన ఊళ్ళో ఉన్న ఇంటి స్థానంలో ఒక గొప్ప శివాలయాన్ని నిర్మాణం చేద్దాం. మీరే ఆ శివలింగ ప్రతిష్ఠ మీరు అమ్మ చేసి మీరు అక్కడ అభిషేకం చేద్దరు. కానీ ప్రతి సంవత్సరం ఆ ప్రతిష్ఠ జరిగిన రోజున మీ నలుగురు కుమారులం, నలుగురు కొడుకు కోడళ్ళు, మనవలు, మీరు, అమ్మ అందరం వెళ్ళి ఆ శివాలయంలో అభిషేకం చేద్దాం. మీరు మా నలుగురికి జ్ఞాననేత్రం ఇచ్చి పెంచి పెద్ద చేసినందుకు మన వంశం పేరు మీద మా నాన్నగారు తిరుగాడిన పవిత్ర ప్రదేశం అన్నది ఒక శివాలయంగా ఉండిపోవాలి నాన్నగారు, ఒక గుడి కడదామన్నారు. అంటే ఆ తండ్రి పొంగిపోయి కళ్ళొత్తుకుని అలాగే చేద్దాం నాన్న అని అప్పటి వరకు ఓపిగ్గా ఉన్న ఆయన ఆనందానికి నీరసపడి కొడుకుల భుజాల మీద చేతులేసి వెడుతుంటే, ఈశ్వర అమ్మవారిని నమ్మిన కుటుంబాలు ఇంకా ఇలాంటివి ఉన్నాయన్నమాట అని పొంగిపోయాను నేను. కాబట్టి చూడండి, అమ్మవారిని నమ్మితే, ఆవిడ్ని నమ్మి నమస్కరించగలిగితే ఆ తల్లి నకదీదితి సంచన్న నమజ్జనతమోగుణ, ఆ తల్లి గోళ్లలోచొచ్చేటటువంటి కాంతులు ఎటువంటివైనా ఇవ్వగలవు. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అంటారు, నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శిభిః తరూణాం దివ్యానాం హసత యువతే చండి చరణః ఫలాని స్వస్యేభ్యః కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమాహ్నాయ దదతౌ అంటారు. అమృత భాండం అన్న శ్లోకం. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శిభిః తరూణాం దివ్యానాం హసత యువతే చండి చరణౌ. ఇక్కడ అమ్మవారిని పిలుస్తున్నారు శంకరాచార్యుల వారు. అమ్మ చండీదేవి అని పిలిచారు. చండి అన్న మాటకి చండతి కుప్యతీతి చండిక అని అమరకోశం వ్యాఖ్యానం చేస్తుంది. కోపము కలిగిన తల్లికి చండి అని పేరు. అంటే కోపం కలిగిన తల్లి అయితే నమస్కారం ఎలా చేస్తామండి, ఆవిడ కోపంగా బెత్తం పట్టు కూర్చుంటే అని అనుకోకండి. కోపము అన్న మాటని మీరు సక్రమంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కోపం ఎటువంటిదో తెలుసా అండి? ఇప్పుడు ఒక దొంగ కత్తి పట్టుకుని వస్తున్నాడు, నేను పరిగెడతాను. పరిగెడుతున్న దొంగ కింద పడ్డాడు, చేతిలో కత్తి కింద పడింది. ఇప్పుడు కత్తి నేను తీసుకున్నాను, ఎవరు పరిగెడతారు? దొంగ పరిగెడతాడు. అమ్మవారు కోపంతో ఉండడం అంటే ఏమిటో తెలుసా అండి? అమ్మవారు లోకకంటకులైన వారి మీద కోపంగా ఉంటుంది. అందుకే చండీ హోమం చేస్తారు. లోకకంటకులై ఎవరు మీకు దుఃఖాన్ని కలిగిస్తున్నారో, ఎవరు మిమ్మల్ని ధర్మమునందు ప్రవర్తించకుండా అడ్డు పెడుతున్నారో, మీకు ఉపశాంతి కలగాలని చండీ హోమం చేశారనుకోండి, మీ మనస్సు చల్లబడుతుంది. ఇప్పుడు చండీ ఆవిడ దుష్టశక్తుల యందు కోపం, తన బిడ్డల యందు ప్రేమ. అటువంటి తల్లి ఇప్పుడు ఈ మాట ఎందుకు వేయాలి శంకరాచార్యులు వారు? శంకర భగవత్పాదులు ఎక్కడైనా అమ్మవారిని ఒక నామంతో పిలిచారంటే దాని వెనకాతల ఒక రహస్యం ఉంటుందండి. ఇప్పుడు ఈ పేరుతో అమ్మవారిని ఉపాసన ఎవరు చేస్తున్నారు? లోకం అంతా చేస్తుంది. కలవు చండీ, కలియుగంలో ఆ చండీ నామం చెప్పుకోవాలి, చండీ పేరు చెప్పుకోవాలి. శంకరాచార్యులు వారు అమ్మవారి గోళ్ల దగ్గరే చండీనామం వాడారు. కలవు చండీ, ఆ చండీ అన్న పేరు వింటే చాలండి, గొప్ప అనుగ్రహం కలుగుతుంది. ఆ తల్లి ఎక్కడ ఇటువంటి రక్షణ ఇస్తూ ఉంటుంది అంటే అమ్మవారిని శచీదేవి పూజ చేస్తూ ఉంటుంది. శచీదేవి ఎవరు? ఇంద్రుడి భార్య. ఇంద్రుడి భార్య శచీదేవి అమ్మవారికి పూజ చేస్తే ఏమొస్తుంది? ఆవిడ మోక్షం కోసం పూజ చేయదు. ఆవిడ ఏం కోరుకుంటూ ఉంటుందంటే తనకి దేవరాజు యొక్క భార్యాత్వము నిలబడాలని కోరుకుంటూ ఉంటుంది. దేవరాజు భార్యాత్వం అంటే ఇంద్రుడు దేవేంద్రుడిగా ఉండాలని కోరుకుంటుంటుంది. ఇంద్రుడి పదవికి భంగం రాకూడదు, ఇంద్రుడు ఇంద్ర పదవిలో ఉండాలి. ఇంద్రుడు ఇంద్ర పదవిలో ఉండడం అన్నది ఎవరి వల్ల వచ్చింది? శచీదేవి అమ్మవారిని పూజ చేస్తుంటుంది. కాబట్టి అన్యాపదేశంగా రహస్యం ఏమిటి? మీ ఆయన అభ్యున్నతి మీరు అమ్మవారికి చేసే కుంకుమార్చన మీద ఆధారపడి ఉంటుంది, అంతే రహస్యం. ఇంద్రుడి ఇంద్ర పదవే శచీదేవి పూజకు ఆధారపడితే రామారావు గారి గొప్పతనం సత్యవాణి గారి కుంకుమార్చనలో ఎందుకు ఉండదండి? ఉంటుంది, నమ్మగలిగితే. నమ్మకపోతే నేనేం చేయలేను. కాబట్టి
మీరు చేసే కుంకుమార్చనే మీ భర్తను ఉద్ధరిస్తుంది. కాబట్టి నీ పూజ దేని కొరకు? నీ భర్తని రక్షించుట కొరకు. నీ భర్త రక్షింపబడితే నీ భర్త కలిగిన రక్షణ వల్ల నువ్వు వైభోగాన్ని పొందుతావు. కాబట్టి శంకరాచార్యుల వారి శ్లోకం ఎలా వస్తుందో చూడండి. అందుకని ఇప్పుడు ఏమైందిట? నఖైర్ నాకస్త్రీణాం కరకమల సంకోచచిభిః తరూణాం దివ్యానాం హసత యువతే చండిచరణ. ఏమండి, వాళ్ళ అమ్మవారి పాదాలకి నమస్కారం చేయడం ఎందుకండి? వాళ్ళకి కోరిన కోరికలు తీర్చగలిగినటువంటివి కొన్ని ఉన్నాయిగా వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర కామధేను ఉంది, వాళ్ళ దగ్గర కల్పవృక్షం ఉంది. ఈ రెండు దేవలోకంలోనేగా ఉంటాయి. ఉన్నప్పుడు కామధేనువుని అడిగితే వాళ్ళ కోరిక తీరదా? కల్పవృక్షాన్ని అడిగితే కోరిక తీరదా? ఎందుకు తీరడంలో అమ్మవారి పాదాల దగ్గరికి వస్తారో చెప్తున్నారు శంకరాచార్యుల వారు. కిసలయ కరాగ్రేణ దదత. మీరు వెళ్ళి కల్పవృక్షానికి మీ కోరిక చెప్పాలి. కల్పవృక్షం ఆలోచించి సరే తీరుస్తానుండని ఓ 2 రోజులు ఆగిన తర్వాత చిగురు పడుతుంది. చిగురు పట్టి తన చిగురుటాకుల వంటి చేతులతో మీకు ఆ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి కల్పవృక్షం వెంటనే ఇచ్చేస్తుందని నమ్మకం ఏం లేదు. కానీ కల్పవృక్షం దేవతలకే ఉంది, మనకి కల్పవృక్షాలు లేవు. వెళ్ళి నమస్కారం చేద్దామంటే. కాబట్టి ఉన్నవారు వారు, లేనివారు మనం. ఉన్నవారు వారైతే లేనివారిని ఏమని పిలవాలి? దరిద్రులని పిలవాలి. కాబట్టి దరిద్రుల కోవలోకి ఎవరు వస్తారు? ఎవరు కల్పవృక్షాన్ని లేని వాళ్ళు, వాళ్ళందరూ దరిద్రులు. శంకరాచార్యుల వారి శ్లోకానికి గమ్మత్తు చూడండి. మన దరిద్రులని పిలవడమా ఆయన ఉద్దేశ్యం? కాదు. దరిద్రుడవైనా నువ్వు భాగ్యవంతుడివా, ఐశ్వర్యవంతులైనా వారు నిజంగా భాగ్యవంతులు కారా? శంకరాచార్యుల వారు చూపిస్తున్నారు. అసలు భాగ్యం ఏదో తెలుసా అండి? ఎవరు అమ్మవారి పాదముల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తాడో వాడు భాగ్యవంతుడు. ఎందుకని? కిసలయ్య కరాగ్రేణ దదత. కల్పవృక్షం వెంటనే ఏమి ఇచ్చేయట్లేదు ఫలితం. కాబట్టి కల్పవృక్షానికి శక్తి కూడా అమ్మవారి అనుగ్రహం వల్లే వస్తోంది. కాబట్టి ఇప్పుడు అమ్మవారిని ప్రతిరోజు వచ్చి తన ఐదోతనం కోసం, భర్త యొక్క అభ్యున్నతి కోసం, తన యొక్క సుమంగళీత్వం కోసం, తన భర్త ఇంద్ర పదవిలో ఉండడంలో రాక్షసులు వచ్చి ఇబ్బంది పెట్టి యుద్ధాలు చేసి భర్త యుద్ధానికి వెళ్ళాడు ఎలా ఉన్నాడో అని బెంగ పెట్టవలసినటువంటి అవసరం లేని రీతిలో ప్రశాంతంగా ఉండడం కోసం శచీదేవి ప్రతిరోజు వచ్చి నమస్కారం చేస్తోంది. అంటే కేవలం ఇంద్ర పదవి ఉంటే సరిపోదు. ఇవాళ పదవి ఉంది కానీ ఆయన ఎప్పుడూ దెబ్బలాడుతూనే ఉన్నాడు రాక్షసుల మీద. ఇవాళ ఉంది, రేపు ఉంటుందో ఊడిపోతుందో తెలియదు. ఆ స్థితి కాదు. ఉన్నది మనశ్శాంతితో ఉన్నది. మీకు లేనిది కల్పవృక్షం ఇస్తుంది. ఉన్నది మనశ్శాంతితో ఉండేట్టు చేయగలిగింది ఎవరు? అమ్మవారే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అమ్మవారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు. నమస్కారం చేసిన వాళ్ళు లేని వాళ్ళే. ఎందుకు లేని వాళ్ళో తెలుసా? ఉన్న కల్పవృక్షం ఎందుకు అక్కడికి వచ్చింది అమ్మవారి ముందు? అక్కడకు రాలేదు. అమ్మవారి గొప్పతనమే ఎక్కువగా ఉంది. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తోంది. చేసేటప్పుడు ఏమైంది? ఉన్నవాడికి ఉండే జబ్బు ఏమిటో చెప్తున్నారు శంకరాచార్యులు వారు. ఉన్నవాడికి ఎప్పుడూ లోపల ఒక భావన ఉంటుంది. ఏమిటో తెలుసా అండి? అహంకారము. నాకింతుంది. లేనివాడికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? వాడు మీరు ఎక్కడ కూర్చోమ్మనండి, కూర్చోమన్నారు అంతే చాలండి అంటాడు. ప్రసాదం దొరికిందండి అంతే చాలండి. అమ్మవారిని ఇలా చూశానండి అంటారు. మీరు చూడండి, ఇవి నిజంగా శంకరుల హృదయం ఎక్కడ దొరుకుతుందో తెలుసా అండి? వెంకటాచలంలోకి వెళ్ళి అలా ఎవరో 10 మందిని పక్కన నించోబెట్టారు. నించోబెట్టడంలో మిమ్మల్ని నించోబెట్టారు. నించోబెడితే వీడు ఏమంటాడంటే, చూసారా స్వామివారి అనుగ్రహం, నన్ను కూడా పక్కన నించోబెట్టారు. ఈలోగా నించోబెట్టిన తర్వాత మీరు ఎంతమంది అని అడిగాడు. 10 మంది అన్నారు. మీ వాళ్ళు ఎవరన్నాడు. వాళ్ళ 10 మందిని చూపించారు. అప్పుడైతే మీరు వీళ్ళ వాళ్ళతో కాదా అని అడిగారు నన్ను. అడిగితే కాదు నించోమన్నారు అనుకున్నానని చెప్పి వచ్చేసాను. ఈలోగా 5 నిమిషాలు దర్శనం చేసుకున్నాను కదా. ఇది ఈశ్వర కృప. నన్ను కూడా వాళ్ళతో నించోబెట్టి ఇంకో 5 నిమిషాలు దర్శనం ఇచ్చారంటాడు. పేద హృదయానికి ఎంత సంపదతో ఉంటుందో చూడండి. దానికి మురిసిపోతాడు వాడు. ఈ ఉన్నవాడు వాణ్ణి ఇక్కడ నించోపెట్టారు, ఇంకా లోపలికి పంపలేదని ఏడుస్తుంటాడు. మీకు ఎప్పుడైనా అహంకారం అన్నది లోపలికి వచ్చిందనుకోండి అంతే. ఎప్పుడు 10 మందితో కూర్చోలేరు, 10 మందితో నిలబడలేరు, 10 మందితో ప్రసాదం పుచ్చుకోలేరు, 10 మందితో లైన్లో నించోలేరు. మనము నించోడమా, మనము అలా కూర్చోవడమా? బాధ. ఎందుకని అంటే ఏదో ఈగో అంటారు చూసారా, ఏదో లేనిపోనివన్నీ ఒంటికి పూసుకోవడం. ఇది నా గొప్ప, ఇది నా గొప్ప, కాబట్టి నేను ఎలా ఉంటాను వాళ్ళతో, కాబట్టి నేను దూరంగా ఉంటూ ఉండాలి, నా గొప్ప ఏదో ప్రదర్శిస్తూ ఉండాలి. ఇది శచీదేవి ఏం చేసింది? అమ్మవారి దగ్గరికి వచ్చి పూజ చేస్తాను.
శచీదేవి అంటే చాలా గొప్పది ఆ తల్లి. కాబట్టి ఇప్పుడు ఆవిడ అనుకుంది, పూజ చెయ్యడం కోసమని వచ్చేటప్పుడు కూడా కొంతమంది గొప్పతనం ఎలా ఉంటుందంటే, అమ్మవారికి చేసే అలంకారం కన్నా వాళ్ళు చేసుకునే అలంకారం ఎక్కువగా ఉంటుంది. మంచిదే, సువాసినిగా అమ్మవారిగా అలా కనపడడం మంచిదే. నేను అందులో ఏమీ లోటు చెప్పట్లేదు, నేను తప్పు పట్టట్లేదు. కానీ మనం బాగున్నామన్న అభిప్రాయం ఏర్పడకూడదు. శచీదేవి ఏమనుకుంది, నా చేతులు ఎంత బాగున్నాయో, నా గోళ్ళు ఎంత బాగుంటాయో, నేను పువ్వులు పట్టుకుని ఇలా పూజ చేస్తుంటే చేతులు ఎంత మెరిసిపోతుంటాయో, ఉంగరాలు ఎలా కదులుతున్నాయో, గాజులు ఎలా కదులుతున్నాయో, తన కదలికలు చూసుకుంటాడు. చూసుకుంటూ వచ్చి అమ్మవారి పాదాల దగ్గర కూర్చుంది. ఇప్పుడు ఆవిడ ఏమనుకుని కూర్చుంది, వ్యంగ్యం శంకరుల శ్లోకంలో, నా చేతులు పద్మాల్లా ఉంటాయి అనుకుని కూర్చుంది. కూర్చునేటప్పటికీ ఇలా చూసింది. చూసేటప్పటికి ఏం కనపడ్డాయి, అమ్మవారి పాదములకు ఉన్న గోళ్లు కనపడ్డాయి. ఆ గోళ్లు ఎలా కనపడ్డాయి, చంద్రుళ్ళ కనపడ్డాయి, చల్లటి కాంతులతో కనపడ్డాయి. ఎప్పుడైతే ఈ చేతులు పద్మాలనుకుందో, ఎప్పుడైతే గోళ్లు కనపడ్డాయో, సూర్యాస్తమయమై చంద్రుడు కనపడితే పద్మాలు ముకులించుకుపోతాయి. అలాగే అహంకారం పోయి శచీదేవి చేతులు రెండు ఇలా ముకులించుకున్నాయి. అంటే అమ్మవారి గోళ్లు చూసేటప్పటికీ శచీదేవి చేతులు కూడా ఇలా కలుసుకున్నాయి, నమస్కారం చేసింది. శచీదేవి అంతటిది నమస్కారం చేస్తోంది, ఎప్పుడు కల్పవృక్షం ఉండి కూడా. కానీ ఆ నమస్కారం తిన్నగా వచ్చి చేయలేకపోయింది. ఎందుకని, నా చేతులు పద్మాల్లా ఉన్నాయి అనుకోపట్టి ఆ గోళ్లు ఈ చేతులు ముకులించుకునేటట్టుగా చేయగలిగాయి. కానీ అమ్మా, మేము భాగ్యవంతులం కల్పవృక్షం లేకపోవడం వల్ల. ఎందుకో తెలుసా, మాకు కల్పవృక్షం లేదుగా అని అనుకోవడంలో మేము దరిద్రులం అనుకుంటూ ఉంటాం. దరిద్రేభ్యో భద్రాం, మేమే భద్రం. ఎందుకో తెలుసా, మేమెప్పుడు నాకెవరు పెన్నిధి, మాకు కామధేను లేదు, మాకు కల్పవృక్షం లేదు, మాకేముంది, మాకు అమ్మవారు ఉందంతే. అందుకని మా దృష్టంతా ఎప్పుడు ఎవరి మీద ఉంటుంది, ఎప్పుడు నీ మీదే ఉంటుంది. మాకు ఏ ఆపదొచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఆడినా పాడినా, అలరించినా, కలిసినా, విడిపోయినా, నిందించినా, ఇంకోటి చేసినా, ఏది చేసినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, పంచుకున్నా, ఏడ్చినా, ఓదార్చినా, అన్నింటికీ తల్లి మాకు అమ్మవారు ఉందంతే. ఆ అమ్మే మాకు రక్ష. కాబట్టి మా మనసులో ఏం కదులుతుంటుంది, ఎప్పుడు నీ పాదాలే కదులుతుంటాయి. నీ పాదాలు మా గుండెల్లో కదులుతున్నప్పుడు ఈ పాదాలే పట్టుకున్నటువంటి శచీదేవి కల్పవృక్షం ఉందని అహంకరించి నీ పాదాలే పట్టుకుని చేతులు ముడుచుకోవలసి వచ్చింది. మేము ఆ బాధ మాకు లేదు, మేము ముందే ముడిచి నీ పాదాలు పట్టుకుని ఉన్నాం. కాబట్టి దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమాహ్నాయ దదతౌ. కాబట్టి మేము ఎప్పుడూ అలా చేతులు ముకిలించి నీ పాదాలు పట్టుకుని మాకు అమ్ముంది, మాకు అమ్ముంది అంటున్నాం. కాబట్టి మాకు అసలు భగబాటే లేదు. ఎక్కడున్నా మాకే కల్పవృక్షాలు అక్కర్లేదు, మాకు కామధేనువులు అక్కర్లేదు. మాకు మా అమ్మొక్కత్తి చాలు, మా అమ్మ పాదాలు మాకు చాలు, మా అమ్మ పాదాల వేళ్లు చాలు. అంతకా వస్తే మా అమ్మ పాదాల వేళ్లకున్న గోళ్లు చాలు, అంతకా వస్తే 2 వేళ్లకున్న 2 గోళ్లు చాలు, ఇంకా మాట్లాడితే ఒక్క గోరు చాలు, ఇంకా మాట్లాడితే గోటి కాంతి చాలు. కాబట్టి శంకరులు ఏమంటున్నారు, నఖైర్ నాకస్త్రీణాం కరకమల సంకోచ శశిభిః తరూణాం దివ్యానాం హసత యువతే చండిచరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయకరాగ్రేణ దదతౌ దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమాహ్నాయ దదతౌ. దరిద్రుడంటే ఏమిటంటే, ఎందుకు పనికిమాలినవాడు అనుకుంటున్నవాడు. కాని వాడి నోటి వెంట ఒక్కసారి అమ్మవారి పేరు కాని అక్షరం కాని పలకబడింది అనుకోండి, వాడంత గొప్పవాడి లోకంలో ఉండడు. ఎందుకని, గొప్పతనాలన్నీ ఎక్కడున్నాయని మీరు అనుకుంటున్నారో అవన్నీ అమ్మవారి దగ్గర నుంచే రావాలి, ఇంకో చోట లేవు. ఆవిడ దగ్గరే ఉన్నాయి, ఆవిడ దగ్గర నుంచే వస్తాయి సమస్త విభూతులు, కదలికలన్నీ ఆవిడివి. ఏ విభూతి లోపల కదలాలన్నా ఆవిడగానే ప్రకాశించాలి. నువ్వు ఒక గొప్ప నాట్యశాస్త్ర విద్వాంసుడవు, నర్తకుడవు, అమ్మవారి అనుగ్రహమే, కదిలేవు కాబట్టి. గొప్ప గాయకుడవు, ఆ రాగతాళ ధ్వనుల యందు నీకు ప్రవేశం వచ్చింది, అమ్మవారి అనుగ్రహమే. కుమారుడు లేకపోయినా పర్వాలేదు కానీ మూర్ఖుడైన కుమారుడు జన్మిస్తే ఇంకంతకన్నా బాధ ఎక్కడుంటుంది. కాబట్టి నాకు కుమారుడు మూర్ఖుడు కాకుండా అనుగ్రహించు అని ఆ దేవదత్తుడు గోభిలుడి యొక్క పాదాల మీద పడ్డాడు. ఆయన అన్నాడు, పుట్టుక చేత మూర్ఖుడు, కానీ తరువాతి కాలంలో అతను గొప్ప విద్వాంసుడవుతాడు. అవడానికి ఏదండి కారణం? బ్రాహ్మణవాక్కు దీనిగా ఫలించాలి, అమ్మవారి అనుగ్రహంగా ఫలించాలి. ఇప్పుడు అది ఎటువంటి రూపాంతరం చెందిందో చూడండి ఆశ్చర్యకరంగా. ఈ పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు,
ఆచమనం రాదు, సంధ్యావందనం రాదు, ఓ మంత్రం రాదు, వేదం రాదు, పురాణం రాదు, ఏమీ రాదు. అందరూ నవ్వుతున్నారు. ఇటువంటి దిక్కుమాలిన కొడుకు పుట్టకపోయినా బాగుండేదిరా, ఈ పిల్లాడు పుట్టడం వల్ల నాకు అప్రతిష్టగా ఉందని రోజు తల్లిదండ్రులు ఏడిచేవారు, నిందించని రోజు లేదు పిల్లాడిని. ఆ పిల్లవాడు బెంగపెట్టుకుని, ఇక్కడ ఉండడం కన్నా నేను ఏదైనా అడవులు పట్టి వెళ్ళిపోతాను, ఎందుకు వచ్చింది అమ్మకి నాన్నకి ఇంత చెడ్డ పేరు తెచ్చిన వాడు అడవులు పట్టి వెళ్ళిపోయాడు. వాడికి నోరు విప్పడం రాదు, ఒక్క అక్షరం పలకడం రాదు, అంతటి నిరక్షర కూర్చి. వాడు వెళ్ళిపోయి ఎక్కడో పాపం ఓ చోట ఒక పర్ణశాల వేసుకుని కూర్చున్నాడు. ఆ ఊరి పక్క ఆ చుట్టుపక్కల ఎక్కడో ఓ గ్రామం ఉండేది. ఆ గ్రామంలో వాళ్ళు ఏదో మంచినీళ్ళు తెచ్చుకోవడానికో ఇంకో దానికో వచ్చారు. వస్తే లోకంలో ఉండే గమ్మత్తు ఏమిటంటేనంటే, నాకు డబ్బులు వద్దు అని మీరు అన్నారనుకోండి, వాడికే డబ్బులు ఎక్కువ ఇస్తానంటారు. నాకు నమస్కారం పెట్టద్దు అన్నారనుకోండి, వాడికే ఎక్కువ నమస్కారాలు పెడతారు. నాకు బిరుదులు వద్దు అన్నారనుకోండి, వాడికి బిరుదులు ఎక్కువ ఇస్తారు. మీరు డబ్బులు ఇవ్వండి అని అడిగారు అనుకోండి, ఎవడో కనబడ్డా. ఇవ్వండి అన్నవాడికి ఇచ్చేవాడు ఉండడు, నాకు ఇవ్వద్దన్నవాడికి ఇవ్వడం ఆపరం. చమత్కారంగా ఉంటుంది లోకం యొక్క స్థితి. అందుకని ఈయన ఎప్పుడైతే వెళ్ళి ఒక పర్ణశాలలో కూర్చుని ఎవ్వరితో మాట్లాడకుండా కూర్చున్నాడో, వాళ్ళు వచ్చి మీ పేరేమిటని అడిగేవారు. వీళ్ళు కళ్ళు విప్పి ఉంటే మన ఏమైనా అడుగుతారు, మనం కానీ నోరు విప్పామా మన బతుకు బయటపడిపోతున్నాడా, ఆయన కళ్ళు మూసుకు కూర్చునేవాడు. ఎవ్వరితో మాట్లాడు, అలా కూర్చుంటాడు. కాబట్టి వాళ్ళు ఏమని పేరు పెట్టుకున్నారంటే, వాళ్లే పెట్టేసుకున్నారు పేరు, నిజ తపస్సుడు. అబ్బా ఏమి తపస్సు చేస్తున్నాడు రా మహానుభావుడు, ఎవ్వరితో మాట్లాడు, అలా కూర్చుని ఉంటాడు. వెడతాడు, ఏటి ఒడ్డుకి స్నానం చేస్తాడు, వస్తాడు, కూర్చుంటాడు, కళ్ళు మూసుకు కూర్చుంటాడు. మాట్లాడడానికి ఆయనకి భయం ఉందని మాట్లాడడం. కానీ వీళ్ళు తపస్సు చేస్తున్నాడు అనుకుని పళ్ళు తెచ్చేవాళ్ళు, కాయలు తెచ్చేవాళ్ళు, పాలు తెచ్చేవాళ్ళు, పెరుగు తెచ్చేవాళ్ళు, నెయ్యి తెచ్చేవాళ్ళు అక్కడ పెట్టేస్తున్నారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత చక్కగా పుచ్చుకునేవాడు, కూర్చునేవాడు, మాట్లాడు. నిజ తపస్సుడు. మన ప్రారంధం ఏం చేస్తాం, ఇలా నిజమే దొంగ బతుకే పాపం వాళ్ళు తపస్సు చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ నేనేం చేయను, నాకేం రాదు అనుకుంటున్నాడు. ఆయనకు ఒకళ్ళని మోసం చేసే ఉద్దేశం లేదు. ఎవరో తెచ్చిస్తే తాగేవాడు, తినేవాడు. ఇవ్వకపోతే ఆయన ఎవరిని కపటం చేసి తెమ్మని మాత్రం అడగలేదు. ఒక రకంగా నిజ తపస్సుడే. కొన్నాళ్ళు అయిపోయింది. ఒకానొక రోజున అమ్మవారి అనుగ్రహం కలగవలసిన రోజు దగ్గరికి వచ్చేసింది. ఒక అడవి పంది ఒకటి వెళ్ళిపోతోంది. ఒక వేటగాడు దాని వెనకాతలు పెడుతూ దాని మీద బాణం వేశాడు. వేస్తే ఆ బాణం దాని శరీరంలో మర్మావయోములకు తగిలి అది ఖేదపడిపోయింది. ఖేదపడి ప్రాణం రక్షించుకోవడం కోసమని ఇతను వేసుకున్నటువంటి ఆ పూరిపాకలోకి వచ్చేసింది. కళ్ళు మూసుకు కూర్చునున్నాడు. ఆ పంది లోపలికొచ్చి ఒక్కసారి అరిచేటప్పటికీ ఉలిక్కి పడి పైకి లేచాడు. లేచి ఇతనికి తెలియకుండానే జీవితంలో మొట్టమొదటిసారి అక్షరాన్ని అన్నాడు. అతను అనుకోలేదు అంటున్నానని. అకస్మాత్తుగా భయపడి నెత్తురోడుతున్నటువంటి పందిని చూసి, దాని నోటి వంక చూసి, దాని భయం చూసేసరికి అతనికి జాలేసింది. ఏమనాలో అర్థం కాక ఐ అన్నాడు. అనుకోకుండా వచ్చింది నోటి వెంట. ఈ ఐ అన్నప్పుడు అతనికి ఒక గొప్ప ఆనందం కలిగింది. అది సారస్వత బీజం అమ్మవారిది. ఇప్పుడు అతనికి తెలియకుండానే ఆ బీజాన్ని పలకడం మొదలెట్టాడు. ఇది ఏమిట్రా భలే ఉంది ఈ అక్షరం అని అదే అక్షరాన్ని అనుకుంటున్నాడు. ఈ అనుకోవడంలో అంత తాదాత్మ్యతతో అనుకుంటున్నాడేమో, అది బీజాక్షరం కాబట్టి విస్ఫోటనం అయిపోయి దాని ఫలితం అది ఇచ్చేసింది. అమ్మవారి అనుగ్రహం వచ్చేసింది. ఈ పంది ఇతను మనని ఏమీ అంటలేదని పక్క నుంచి వెళ్ళి ఆ పక్కనున్న పొదరింట్లో పడుకుంది. ఓ పెద్ద పొదలు ఉన్నాయి, ఆ పొదలతో కూడినటువంటి ఓ చిన్న లతావితానం లాంటిది ఉంటే అందులో పడుకుంది. ఇప్పుడు ఈ అడవి పంది మీద బాణం వేసినవాడు పరిగెత్తుకుంటూ పాకలోకి వచ్చాడు. వచ్చి ఈయన్ని చూసి అన్నాడు, ఓ బ్రాహ్మణుడా, ఇటుగా ఒక పంది పరిగెత్తుకుంటూ వచ్చింది, నువ్వు చూశావా అని అడిగాడు. ఇప్పుడు ఈయన వెంటనే అన్నాడు, యా పశ్యతి నసాబ్రూతే యాబ్రూతే సనపశ్యతి అహో వ్యాధస్వకార్యార్థిన్ కిం పృచ్ఛసి పునః పునః అన్నాడు. ఇప్పుడు అతనిలో ధర్మ విచక్షణ వచ్చింది. ఇప్పుడు నేను ఆ పంది అక్కడ ఉంది నిజం చెప్తే చంపేస్తాడు. లోకంలో అన్నిటికన్నా గొప్ప ధర్మం ఏది? ఒక ప్రాణిని రక్షించడమే. కాబట్టి ఇప్పుడు నాకు పంది ఎక్కడుందో తెలియదని చెప్తే అబద్ధమాడిన వాడిని అవుతా. నిజం చెప్తే అసలు ధర్మం పోతుంది, ఆ అడవి పందిని చంపేస్తాడు. ఇప్పుడు నిజం చెప్పడమా అబద్ధం చెప్పడమా? అతను నిజము చెప్పలేదు, అబద్ధము చెప్పలేదు. ఎంత గమ్మత్తుగా చెప్పాడంటే అతను అన్నాడు, యాపశ్యతి నసాబ్రూతే. నాయన నిజంగా పంది ఇలా వెళ్ళి ఉంటే ఏది చూస్తోందో అది మాట్లాడలేదు. ఏది చూస్తోంది పంది వెళ్ళినట్టు? కళ్ళు చూసాయి. చూసిన కళ్ళు మాట్లాడవు. యాపశ్యతి నసాబ్రూతే యాబ్రూతే సానపశ్యతి.
ఏది నీకు పంది ఇలా వెళ్ళిద్దని చెప్పిందో అది చూడలేదు, చెప్పిన నోరు చూడలేదు, చూసిన కళ్ళు చెప్పలేదు. కాబట్టి ఎందుకు వచ్చిన మాటలు? అసలు ఏది చూసిందో అది మాట్లాడలేదు, ఏది మాట్లాడుతోందో అది చూడటం లేదు. కాబట్టి ఎందుకు అహో వ్యాధ స్వకార్యార్థిన్ కిం పృచ్ఛసి పునః పునః, మళ్ళీ మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతావు? చూసింది చెప్పలేదు, చెప్పేది చూడలేదు. కాబట్టి ఇక్కడే పంది దొరకాలా, ఇంకో ప్రాణి ఎక్కడో దొరుకుతుంది, వెళ్ళి వెతుక్కో అన్నాడు. అతనికి ఏమిట్రా యాపశ్యతి నసాబ్రూతే అబ్రూతే సానపశ్యతి, ఏమిటి ఇంత విషయం చెప్పాడు, చూసింది చెప్పలేదంటాడు, చెప్పింది చూడలేదంటాడు. ఈయన అడిగే కన్నా ఇంకోటి ఏదో చూసుకుందామని వెళ్ళిపోయాడు. ఆ పంది రక్షింపబడింది. అతను దేశ ప్రఖ్యాతి వహించినటువంటి విద్వాంసుడయ్యాడు. ఎలా అయ్యాడు అంటే, ఒక్క బీజాక్షరాన్ని పలికినటువంటి కారణం ఆ పిల్లవాణ్ణి తీసుకెళ్లి ఒక మహావిద్వాంసుణ్ణి చేసింది. అందుకే మన వాళ్ళు సరస్వతీ ప్రార్థన లేని చదువు వద్దు, అక్షరాభ్యాసము లేని పుస్తక పఠనము చేయవద్దు అంటారు. అక్షరాభ్యాసం చేస్తే ఏం నేర్పుతామండి? మనం అక్షరాభ్యాసం చేస్తే ఓం నమః శివాయ సిద్ధం నమః అని రాయిస్తారు. అక్షరము అంటే నాశనము లేనిది. నాశనము లేని దాన్ని పట్టుకున్నవాడు నాశనము లేని స్థితికి వెళ్ళాలి. దానికి నాకు శివానుగ్రహము కలుగుగాక, ఇది మొట్టమొదట రాయిస్తారు. ఆ రాయించేటప్పుడు ఎవరు అటువంటి అనుగ్రహాన్ని పొంది ఉన్నాడో అటువంటి పెద్దలు ఆ చేతిని పట్టుకుని బియ్యంలో కదిపిస్తే ఆ చేతిని అతనికి సహజంగా లేకపోయినా శక్తి ఆయన అనుగ్రహం చేత కొంతవరకు పెరుగుతాడు. లేదా ఒక్కొక్కచో ఆయన కటాక్షం అలా ఉందనుకోండి, ఏమో పూర్ణమైనటువంటి స్థితిని పొందినా పొందొచ్చు సరస్వతి అనుగ్రహాన్ని. కాబట్టి సరస్వతి అనుగ్రహాన్ని పొందడానికి మన వాళ్ళు ఎప్పుడు ఒక స్కూల్కి వెడితే సరస్వతీ ప్రార్థనతోనే ప్రారంభం. ఇవాళ మన దౌర్భాగ్యం ఏమిటంటే సరస్వతీ ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే మనది మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం అని ఒక ముసుగు. కాబట్టి సరస్వతీ ప్రార్థన చేయకూడదు. సరస్వతీ ప్రార్థన చెయ్యని చదువు చదివితే ఏమవుతాడు? 6 నెలల్లో కూలిపోయే బ్రిడ్జి కడతాడు. వాడు బీటెక్ కాడని మీరు అనుకుంటున్నారా? బీటెక్కే. బ్రిడ్జి కూలిపోతుంది, ఈయనకి 20 ఫ్లాట్లు కొంటాడు. ఇప్పుడు ఏమైంది? సర్వే వేద విదాశూరా సర్వే లోకహితే రతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదితా గుణై. గుణము శీలము లేని చదువై కూర్చుంటుంది. గుణము శీలము లేని చదువంత ప్రమాదకరము లోకమునందు ఇంకొకటి లేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. శరీర బలము కలిగినటువంటి ఒకడు దుర్మార్గుడైతే వాడి వల్ల వచ్చేటటువంటి ప్రమాదము కొంతవరకు మాత్రమే. వాడు ఒక్క స్థాయిలో తప్ప అంతకన్నా వాడేం చేయలేడు. మహాజ్ఞాని అయినటువంటి వాడికి ప్రమాదకరమైన ఆలోచన వచ్చిందనుకోండి, వాడి శరీరం వెళ్ళిపోతుందేమో కానీ వాడు కొన్ని కోట్ల మంది జీవితాల్ని ప్రశ్నార్థకం చేస్తాడు. ఆటం బాంబు కనిపెట్టిన వాడు తెలివి తక్కువ వాడు కాడు, కానీ వాడి తెలివితేటలు కొన్ని కోట్ల మంది జీవితాల్ని ప్రశ్నార్థకం చేస్తూనే ఉంటాయి. పెన్సిలిన్ కనిపెట్టిన వాడు తెలివి తక్కువ వాడు కాడు, పెన్సిలిన్ కనిపెట్టిన వాడి యొక్క అనుగ్రహం వల్ల కొన్ని కోట్ల మంది జీవితానికి ఉపశాంతి కలుగుతోంది. అందుకే పోతన గారు అంటారు, జ్ఞాన కలునిలోని శారదయువోలే. జ్ఞాన కలుడు రావాడు, వాడి యందు శారద ఉన్నా అది ఉపయోగపడదు. ఉపయోగపడని చదువుగా నీ యందు చదువు ఉండకూడదు. సరస్వతి దట్ విచ్ ఫ్లోస్. బాగా జ్ఞానం ఉన్నవాడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏమిటో తెలుసా అండి? మేఘంలా ఉండాలి. తన యందున్న జ్ఞానాన్ని దాచుకోవడానికి గుండెలు పట్టకూడదు. ఇది ఎలా వర్షించేద్దాం, మనకి తెలుసున్నది ఎలా చెప్పేద్దాం అని తాపత్రయపడాలి. తాపత్రయపడి వెళ్ళి చెప్పాలి. మీరు అందుకే చూడండి, మహాత్ములైన వారందరూ కూడా, సమున్నత స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఒక టీచర్గా రాణించాలని కోరుకుంటారు. బాలగంగాధర తిలక్ అంతే, రవీంద్రనాథ్ ఠాగోర్ అంతే, ఇవాల్టి రోజున ఏపీజే అబ్దుల్ కలాం గారు అంతే. పనికి మాలిన వాళ్ళు మాత్రం ఒంటికి 85 ఏళ్ళు వచ్చినా గవర్నర్ పోస్టు, ఏదో సంస్థకి చైర్మన్ పోస్టు, క్యాబినెట్ మినిస్టర్ పోస్టు, రాష్ట్రపతి పోస్టు అవే కావాలి. వాడికి ఏమైనా ఉంటే కదా లోపల సత్తా. కింద సెక్రటరీలు ఉంటారు, వాళ్ళు చేస్తే సంతకం పెట్టి భోగాలు అనుభవించడానికి పనికొస్తాయి. తనలో ఉన్న దాన్ని దాచుకోలేక చల్లుదాం అనుకున్న వాడికి ఇంకొకసారి రాష్ట్రపతిని ఇస్తానన్నవాడు పుచ్చుకోడు. వాడు టీచర్గా ఉండి 10 చోట్లకెళ్ళి పాఠాలు చెప్తానంటాడు.
ఒక బాలగంగాధర తిలక్ని, అయ్యా మీకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పోస్ట్ ఇస్తామంటే బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో అలాంటి మంత్రుల్ని తయారు చేయగలిగిన కార్ఖానాలకు యజమానిని నేను, విద్వాంసుల్ని విజ్ఞానుల్ని తయారు చేసే అధ్యాపకుణ్ణి నేను, నాకు పదవి ఎందుకురా, నాకు ఇవ్వగలిగిన పదవి లోకంలో లేదన్నారు. అధ్యాపకుడైన వాడు అంత గౌరవనీయుడు. అంతకు మించినటువంటి గొప్పతనం ఎక్కడుందండి లోకంలో? అందుకే సరస్వతి అంటే ప్రవాహం ఒక చోట ఉండదు. సరస్వతి నిలబడిపోతే కుళ్ళు కంపు వస్తుంది. సరస్వతి కాని లోపల ఉండిపోయింది అనుకోండి, వాడు పనికిరాడు. సరస్వతి విద్యాధనం సర్వధన ప్రధానం వ్యయే కృతే వర్ధతయే నిత్యం నచోరహార్యం నభ్రాతు భాజ్యం నచ భారకారి. అది దొంగల చేత దొంకిలింపబడదు. నచోరహార్యం నచ రాజహార్యం. రాజులు దాన్ని బలవంతంగా తీసుకెళ్లిపోలేరు. ఐశ్వర్యం ఉంటే ట్యాక్స్ పెంచి పట్టుకుపోతారేమో, లోపల ఉన్న విద్యనవుడు పట్టుకెడతారు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే, ఎక్కడికి వెళ్ళినా ఆయన పూజనీయుడే. కాబట్టి నచోరహార్యం నచ రాజహార్యం న భ్రాతుభాజ్యం. అన్నదమ్ములు పంచుకోలేరు. న భ్రాతుభాజ్యం నచ భారకారి. డబ్బుంటే సూట్ కేసు పట్టుకెళ్ళడానికి భయంగా ఉండొచ్చేమో, ఎంత విజ్ఞానం లోపలున్నా సంతోషంగా ఉంటారు కానీ అదేం భారంగా ఉండదు. నచ భారకారి వ్యయే కృతే వర్ధతయేవ నిత్యం. బాహ్యమైన ధనాన్ని ఖర్చు పెడితే తగ్గిపోతుంది, విద్యాధనం ఖర్చు పెట్టిన కొద్దీ పెరుగుతుంది. విద్యాధనం సర్వధన ప్రధానం. అన్ని ధనముల కన్నా విద్యాధనమే గొప్పది. అటువంటి విద్యాధనం ప్రవహిస్తూ ఉండాలి. ఈ ప్రవహించాలంటే అమ్మవారి అనుగ్రహం లోకమంతా వెదజల్లబడాలంటే చదువుకునే చదువు చెప్పే ప్రదేశాలు ఎక్కడున్నాయో ఆ ప్రతి చోట సరస్వతీదేవి ప్రార్థన జరగాలి. ఆ ప్రతి చోట సరస్వతీదేవి మూర్తి ఎదురుగుండా ఉండాలి. ఆశ్చర్యం ఏమిటంటే ఇవాళ సరస్వతీ ప్రార్థన చేస్తే అని కళ్ళురిమి చూస్తున్నారు కలిపురుషుడి లక్షణాలు. కానీ వేరొకరు వారి పేర్లు మీదే పాఠశాలలు పెట్టి ప్రార్థనలు చేయించినా అడిగే దమ్ము కొంతమందికి ఉండదు. ఎందుకుండదు అంటే వాళ్ళకి కావలసింది ఓట్లు తప్ప ప్రజల యొక్క అభ్యున్నతి, ప్రజల యొక్క బాగోగులు వాళ్ళకి అక్కర్లేదు. కానీ వాళ్ళ పిల్లాడితో మాత్రం సరస్వతీ ప్రార్థన చేయించకుండా వాళ్ళు పంపరు. కాబట్టి సరస్వతీ ప్రార్థన అన్నది ఎంత అవసరమో మన బిడ్డలకి. ఒక్కసారి ఆ తల్లి అనుగ్రహం కలిగితేనే వాడు కీర్తివంతుడు. లేకపోతే వాడు ఎంత గొప్పవాడైనా, ఎంత జ్ఞానం ఉన్నవాడైనా అటువంటి కొడుకుని కన్నందుకు తల్లిదండ్రులు కూడా సిగ్గుతో తలంచుకోవలసిన రోజు రావచ్చు. వాడు చదువుకుంటే ఎవరికి కావాలి, అధికారంలో ఉంటే ఎవరికి కావాలి. 10 మందికి పనికొచ్చిందా నీ చదువు, 10 మందికి పనికొచ్చిందా నీ అధికారం, ఇది ప్రశ్న. కాబట్టి చూడండి, అమ్మవారి అనుగ్రహం కలిగింది, కలగగానే అతని తమోగుణం అంతా నశించిపోయింది, అతను మహావిద్వాంసుడైపోయాడు. కాబట్టి ఇంత విద్వాంసుడు అవడానికి ఏది హేతువు? దరిద్రేభ్యో భద్రాం శ్రియమ నిశమాత్మాయ దదతౌ. కాబట్టి శంకరాచార్యులు వారు అంటారు, అమ్మా లేదనుకున్నవాడు ఎప్పుడూ లేనివాడు కాడమ్మా, నీ పాదములను నమ్ముకున్నవాడు అన్నీ ఉన్నవాడే, ఎప్పుడూ ఐశ్వర్యవంతుడే. అన్నీ ఉన్నాయనుకుని నీ పాదముల ముందు నమస్కరించడానికి బెంగ పెట్టుకున్నవాడు, చిల్లుకుండా యందు నీరును ఐశ్వర్యముగా పెట్టుకున్నవాడు, వాడు ఐశ్వర్యం జారిపోతుంది. ఆ అహంకారం ఎక్కడో కొంప ముంచేస్తుంది. కాబట్టి అమ్మా నీ పాదముల యందు భక్తి అవసరం. మూకశంకర్లు అంటారు, విరాజంతి సూక్తిర్నఖ కిరణ ముక్తామణితతే విపత్పాధోరాశౌ తరిరపి నరాణాం ప్రణమతాం తదీయ కామాక్షి ధ్రువమలఘవ నిర్భవవనే మునీనాం జ్ఞానాగ్నేరర నిరయమంఘ్రిర్విజయతే. అమ్మా నీ గోళ్ళున్నాయే, ఆ గోళ్ళు ముత్యపు చిప్పలమ్మా అన్నారు. ఎవరు? మూకశంకరులు అమ్మవారి పాదముల వంక గోళ్ల వంక చూసి చేస్తున్నారు శ్లోకాన్ని. అమ్మా అవి కేవలము గోళ్లు కావు, నా కళ్ళకి ఎలా కనపడుతున్నాయి తెలుసా? ముత్యపు చిప్పల్లా కనపడుతున్నాయి. ముత్యపు చిప్పలైతే మరి ముత్యములేవి? అమ్మా గోళ్లలోంచి వస్తున్నటువంటి తెల్లటి కాంతులే ముత్యాల హారాలమ్మా. అవన్నీ విరజల్లబడినటువంటి ముత్యాలు. నీ తల్లి నీ పాదముల గోళ్ళు ముత్యపు చిప్పలు. అమ్మా నీ గోళ్ళు ఎంత శక్తివంతమైనటువంటివో తెలుసా అమ్మా? విపత్పాధోరాశౌ తరిదపి నరాణాం ప్రణమతాం. ఎవ్వరు ప్రతిరోజు నీ ముందు నడుము వంగేటట్టుగా వంగి నీ పాదముల మీద తలపెట్టి నమస్కరిస్తున్నాడో వాడికి ఆపద వస్తున్నప్పుడు
నీ పాదము నావయ్యి తరింపచేస్తోంది. ఈ మాట మీరు చాలా బాగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఆపద అనగా ఏమి? ఆపద అనగా నీకు ఎరుకలో లేనిది, మీ బుద్ధికి అందనిది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆపద మీ బుద్ధికి ఎప్పుడూ దొరకదు. 2, మీ బుద్ధి చేత మీరు రక్షించుకోలేరు ఆపద వచ్చినప్పుడు. ఆపద అనగా ప్రమాదం అండి. ఇంకొక మాటలో చెప్పాలంటే, ప్రమాదం వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అప్పుడు ఆలోచించడానికి సమయం ఏమి ఉండదు. మీరు మంచి వేగంలో దిగిపోతున్నారు, అకస్మాత్తుగా ముందెడుతున్నటువంటి ఆటో ఇలా పక్కకి తిరిగింది. ఇప్పుడు ఏం చెయ్యాలి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటానేమి ఉండదు. సాధారణంగా యాక్సిడెంట్స్ అవ్వడానికి కారణం ఏమిటో తెలుసా అండి? 2. 1, మీ కుడి చెయ్యి కంగారులో శరీరం పళ్ళ బిగుతున బిగిసిపోగానే ఈ కుడి చెయ్యి కంగారు పడిపోయి ఇలా అనేస్తాం. యాక్సిలేటర్ రైజ్ అయిపోయి ఇంకా వేగంగా బండి వెళ్ళిపోతుంది. మీ ప్రమేయం లేకుండా కుడికాలు బ్రేకును తొక్కేస్తుంది. ఒకేసారి వేగము పెంచుతారు, ఒకేసారి బ్రేకు తొక్కుతారు. ఈ 2 మీ ప్రమేయం లేకుండా జరిగాయి. మీరు బుద్ధితో చేస్తే ఈ పని చేయరు. దీనివల్ల ఏమైపోతుందంటే ఇలా విడుతున్న బండి ముఖం అటువైపుకి తిరుగుతుంది. తిరగడంలో ఇది ఊహించలేదు కాబట్టి పైనున్న శరీరం కింద పడిపోతుంది. ఈ కింద పడిపోయినప్పుడు ఎక్కడైనా దెబ్బ తగలచ్చు. అమ్మవారి అనుగ్రహం ఉంటే మోచిప్ప మీద తగిలి వదిలేయచ్చు. అమ్మవారి అనుగ్రహం లేకపోతే తల పగిలిపోవచ్చు. చెప్పలేమండి. ఒక్కొక్క యాక్సిడెంట్ చిత్రంగా ఉంటుంది. ఒక్కొక్క యాక్సిడెంట్ వింటుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. వాటి గురించి నేను వర్ణన చేయడం ఎందుకు, వాటి గురించి వివరణ చేయడం ఎందుకు ఇంత పవిత్రమైన సభలో? అది యాక్సిడెంట్ అంతే. కానీ ఆ యాక్సిడెంట్ మిమ్మల్ని జీవితాంతం వెంబడిస్తుంది. కారణం ఆ ఆపద నుండి మీరు తప్పుకోలేకపోయారు. దీన్ని మీ బుద్ధికి తెలియదు వచ్చేస్తోందని. ప్రతిరోజు లాంటి రోజని మీరు అనుకుంటున్నారు, కానీ అది మీ జీవితపు చీకటి రోజు. ఈ చీకటి రోజున ఈ ప్రమాదాన్ని తప్పించేవాడు ఎవరైనా ఉన్నాడా? ఉన్నాడని చెప్తున్నారు మూకశంకర్లు. ఎవరు? అమ్మవారి గోల్డ్. అమ్మవారి తల చూడమంటే ఇలా చూడొచ్చేమో, గోల్డ్ చూడాలంటే ఇలా తలంచవలసింది. ఒక్కటే గుర్తు, నా అంత వాణ్ణి నేనని అనకో. ఆపద అన్నది ఒకటి ఉన్నది. ఆ ఆపద వచ్చినప్పుడు నీ తలలో ఉన్న బుద్ధి చేత నిన్ను నీవు రక్షించుకొనలేవు. కాబట్టి ఈ తలని ఇలా దింపి దేన్ని చూస్తావు? పాదముల వంక చూడు. నీ తలతో రక్షించలేనిది ఆ పాదములు రక్షించగలవు, గుర్తెరుగు. నీ తలకి లేని శక్తి ఆ పాదాలకుంది. పాదాల వంక చూడు. పాదాలు కూడా కావు, వేళ్లు చూడు చాలు. వేళ్లు కూడా కాదు, గోళ్లు చూడు చాలు. గోళ్లు కూడా కాదు, ఒక్క గోరు చూడు చాలు. ఒక గోరు కూడా కాదు, గోటి కాంతి చూడు చాలు. నీ మనసులో ఒక్క గోటి కాంతిని దర్శించి నమస్కరించి నువ్వు వెళ్ళిపోతే ఆ క్షణమునందు నువ్వు అక్కడ లేకపోవచ్చు. అమ్మవారి యొక్క గోటి కాంతి ఆ ఆపద అనే మహాసముద్రంలోంచి నావయ్యి గట్టెక్కించి నువ్వు ఏడవకుండా చేస్తుంది, కాపాడుతుంది. ఆపద వస్తోందనే నీకు తెలియనప్పుడు ఆపద నుంచి గట్టెక్కుతానన్న మాట నువ్వు అనద్దు. అసలు ఆ మాట అనే అధికారం నీకు లేదు. నీ బుద్ధికి తెలియదు ఆపద. నీ బుద్ధికి తెలిస్తే అది ఆపదే కాదు. ఆపద నేను చెప్పగలనన్న మనగాడు ఉండడు. ఎందుకుండడో తెలుసా అండి? దాని పేరే ఆపద. ఆపద అంటే ఈశ్వరుడు పాప ఫలితాన్ని చాలా గట్టిగా ఇవ్వాలనుకున్నప్పుడు వచ్చేస్తోంది. దాన్ని తీసేవాడు కూడా ఈశ్వరుడు ఒక్కడే. మహా అయితే తీసేవాడు ఎవరుంటాడో తెలుసా అండి లోకంలో? ఒక్క గురువే. గురువు కూడా ఎందుకు తీయగలడంటే తన ప్రజ్ఞ కాదు, గురువు భగవంతుడి పాదములు పట్టుకుని ఉంటాడు, అందుకు తీయగలడు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మా గురువరేణ్యులు మహానుభావుడు బ్రహ్మశ్రీ అమరేశ్వర ప్రసాద్ గారు ఒకానొకనాడు మా ఇంటికి వచ్చి చెప్పారు, నాన్న నీకు ప్రమాదం వచ్చేలా ఉందిరా, విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మ దర్శనం చేయి. ఇప్పటికీ నా భార్య కూడా మర్చిపోదు ఆ సంఘటన. గురువుగారు ఇలా అన్నారు, వెడదానిలే గురువుగారు ఎందుకన్నారో అనుకున్నాను. మా ఆవిడ్ని ఆఫీసుకి దింపుతున్నా, ఇలా వెడుతున్న ఆటో ఇలా తిరిగింది, చెయ్యి కూడా చూపించకుండా. ఇందాక మీకేం చెప్పానో అదే పరిస్థితుల్లో కింద పడ్డాం ఇద్దరం. కింద పడిన తర్వాత దెబ్బలు తగిలాయి, రక్తం కారింది. తుడుచుకుని లేచి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఒక 4-5 రోజులకి మా గురువుగారు కనపడన్నారు. మొన్న కూడా మేము వెడితే అన్నారు, రోజు సంధ్యావందనంలో నేను వీడి అభ్యున్నతి కోసం ప్రార్థన చేస్తాను అన్నారు మహానుభావుడు. అందుకే గురువుకి నమస్కారం చెయ్యకుండా ప్రవచనం చేస్తే ద్రోహం.
ఆయన మహానుభావుడు వచ్చి అన్నారు, రే నాయన ప్రమాదం తప్పిపోయిందిరా, అమ్మవారు నిన్ను అనుగ్రహించిందిరా, గురువు మాటరే ఆ గురి, నమ్మెవరా నువ్వు, రక్షింపబడ్డావన్నారంతే. గురువు కాబట్టి రక్షించగలిగారు, అన్యులు ఎవరు రక్షించగలరు? కాబట్టి మీరు చూడండి, లోకంలో ఆపదని తప్పించగలిగినది ఎవరు? అమ్మవారి పాదం ఒక్కటే, ఆ గోరు ఒక్కటే. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పిల్లలకి తెలియట్లేదని తన గురించి తాను చెప్పుకున్నట్టుగా చెప్తే అమ్మవారు అలా చెప్పుకుందండి అని మనం అనేస్తామేమోనని హద్దులేని అహంకారాలు మనకని మూకశంకరులతో చెప్పిస్తోంది అమ్మవారు. కాబట్టి గుర్తిరిగిన వాడు అమ్మ పాదములకు నమస్కరించకుండా ఉండగలనన్నవాడు ఉంటాడా లోకంలో? ఉండలేడు. కాబట్టి చూడండి, అమ్మ విరాజంతీ శుక్తిర్నఖకిరణ ముక్తామణితతే విపత్పాదో రాశౌ తరిదపి నరాణాం ప్రణమతాం తదీయ కామాక్షి ధ్రువమలగువ నిర్భవవనే. సంసారం అనేటటువంటి భయంకరమైనటువంటి అరణ్యంలో కొట్టుమిట్టాడుతున్నాం. ఈ అరణ్యం అనేటటువంటి శబ్దం ఎందుకేస్తారో తెలుసా అండి? అడవిలోకి వెళ్ళినటువంటి వాడికి దారి ఏమీ ఉండదు. 2, మీరు ఇన్ని కిలోమీటర్లు వచ్చారని ఉండదు. ఇంకో ఇన్ని కిలోమీటర్లు ఎడితే మీకు ఏదో దొరుకుతుందని ఉండదు. మీరు వెడుతున్న దారిలో పులులున్నాయో తెలియదు, సింహాలున్నాయో తెలియదు. అసలు మీరు వెడుతున్నది వెళ్ళవలసిన దారో కాదో కూడా తెలియదు. కాబట్టి దాని పేరు అడవి అని పేరు, అరణ్యము అని పేరు. ఇప్పుడు మీరు వెడుతుండగా పైనుంచి కొండ చిలవ గభాలను పట్టుకోవచ్చు, కింద నుంచి మొసలు పట్టుకోవచ్చు, పైనుంచి ఓ చెట్టు తిరుగుడు పాము పైనుంచి దూకి తల మీద కాటు వేయచ్చు, వెనక నుంచి పెద్ద పులు వచ్చి మీద పడచ్చు. ఎటువైపు నుంచి ఏది వచ్చి మింగేస్తుందో, ఎంతసేపు మీరు ప్రయాణం చేస్తారో మీకు తెలియని దానికి అడవి అని పేరు. సంసారము అడవి. ఎందుకో తెలుసా అండి? ఎవణ్ణి ఎప్పుడు ఏది కాటేసేస్తుందో నీకు తెలియదు. ఎప్పుడు మృత్యు వచ్చేస్తోందో, ఎప్పుడు కాటేసేస్తోందో, ఎప్పుడు గ్రసించేస్తోందో తెలియదు. కానీ ఎన్ని విర్రాశలో, ఎన్ని కోరికలో, ఎంతంత దూరం ఆలోచిస్తాడో ఎవడికి తెలుసు? ఎవడెంతకాలం ఉంటాడో? నళినీదళమతి జలమతి తరళం తత్వజీవితమతి జయత ఫలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అంటారు శంకరాచార్య వారు. మాకెంతో మీదిమిక్కిలి స్నేహితుడు. ఇవాళ ఆఫీస్కి వెళ్ళేటప్పటికీ వార్త వచ్చింది, నిన్న రాత్రి ఆయన భార్య వెళ్ళిపోయారు. ఏమంటాం? కాబట్టి చాలా చిత్రంగా ఉంటుంది. స్థిమితం లేని జీవితాలు, ఉన్నన్నాళ్ళు శాంతి ఉండదు. ఇటువంటి చోట అరణ్యం కాలిపోయింది అనుకోండి, ఇప్పుడు వాడికి ఎటు చూసినా ఎటు వెళ్ళాలో హాయిగా కనపడుతుంటుంది, భయం అన్నది ఉండదు. ఈ సంసారం అనే అరణ్యాన్ని కాల్చగలిగినటువంటి అగ్నిహోత్రం ఎవరు? అమ్మవారి పాదం. అంటే మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి, ఏమండి సంసారం కాల్చేస్తుందంటే మా ఆవిడ పిల్లలు ఉండకుండా అయిపోతారా? అలా బెంగపెట్టుకోకండి. అది కాదు, మిమ్మల్ని భయరహితమైనటువంటి స్థానానికి తీసుకెడుతుంది. మీరు ఏమీ చూసుకోక్కర్లేదు. ఇంకా మీ భార్యకి ఆపద రాకుండా, మీ బిడ్డలకి ఆపద రాకుండా తల్లి కాపాడుకుంటుంటుంది. అయ్యో వాళ్ళకొస్తే వీడేడుస్తాడు, వీడేడిస్తే ఎక్కడో ఏడవడు, నా దగ్గరికి వచ్చి ఏడుస్తాడు. అమ్మా నిన్ను నమ్మానమ్మా, ఇంత పని చేశావా అంటాడు. రేపు పూజ చేసుకోలేడు, రేపు ప్రవచనం చేసుకోలేడు, రేపు పుస్తకం చదువుకోలేడు. వీడికి ప్రాణం, వీడి గుండెకాయ ఫలానాది. కాబట్టి దాన్ని మనం రక్షించాలి, వాళ్ళని రక్షించాలి. ఒకనాడు వైరాగ్యం ఇద్దాం, అప్పటి వరకు మాత్రం పాపం వాడిని అలా సంతోషంగా ఉండనిద్దాం. ఎందుకని? వాడు అక్కడికొచ్చి ఏడుస్తాడని భయం. కాబట్టి అక్కడికొచ్చి ఏడిచే అలవాటు ఉంటే అమ్మవారు రక్షిస్తుంది. అసలు అక్కడికి వెళ్ళి ఏడిచే అలవాటు లేకపోతే ఆవిడికి రక్షించవలసిన అవసరం ఎందుకు ఉంటుందండి? నిన్ను ఆవిడేం కొబ్బరికాయ కొట్టమని లేదు, అక్కడికి వచ్చి ఏడిచే లక్షణం ఉంటే చాలండి. నువ్వు అమ్మవారికి చెప్పుకోవడం అలవాటు ఉంటే ఆవిడ పాదాల వంక చూసి కష్టం నిష్ఠూరం అన్నీ ఆవిడికే చెప్పడం అలవాటు అయితే ఆవిడ బాబోయ్ మళ్ళీ వచ్చి చెప్తాడరా నాయన వీడికి అంత కష్టం ఇవ్వకండి అని చెప్పి సర్వేశ్వరుడికి చెప్పి రక్షించేటట్టు చూస్తుంది. కాబట్టి అమ్మా, ఈ సంసారం అనేటటువంటి మహారణ్యమునకు అగ్నిహోత్రము నీ పాదము. తదీయ కామాక్షి ధ్రువమలగువ నిర్భవవని మునీనాం జ్ఞానాగ్నేరనిరయ మంగ్రిర్విజయతే. తల్లి, నీ పాదములున్నాయే, మహర్షులకు మనస్సులో జ్ఞానము కలగడానికి అవే అరణి. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది ఈ మాట. ముఖశంకరులకు కాబట్టి పడిందండి. ఏమి మాట అండి అది. నిజంగా మీరు చూశారు ఇక్కడ మొన్న మనం
ఆ వెంకటాచల వైభవం చేసినటువంటి రోజున అక్కడ యాగం చెయ్యడం కోసమని అరణి మంథనం చేశారు. ఒక చెక్కలో చెక్క పెట్టి దూది పెట్టి రాపాడిస్తారు, చాలా వేగంగా రాపాడిస్తారు. రాపాడిస్తే ఈ రెండిటి ఘర్షణ చేత దూది అంటుకుంటుంది, అంటుకుని చిన్న నిప్పు పుడుతుంది. ఆ నిప్పు పుట్టినప్పుడు ఏం చేస్తారంటే గబగబా కాస్త ఎండిపోయిన కొబ్బరి పీచు తీసుకొచ్చి దాంట్లో పెట్టి ఉప్పనూది ఆ నిప్పు దీనికి అంటిస్తారు. అంటించి మంట చేస్తారు. ఆ మంట తీసుకెళ్లి యాగాగ్నిని జ్వలింపజేస్తారు. లౌకికాగ్ని పనికిరాదు కనుక. ఆ అరణి లోపల చెక్కలో చెక్కే పెడతారు. చెక్కలో చెక్కే పెట్టి గిరగిర తిప్పేస్తే అందులోంచి నిప్పు పుడుతుంది, పొగొస్తుంది. అమ్మా, మా మనసుకి మునుల మనసుకి తేడా ఏం లేదు, రెండూ ఒకటే. మేమేం చేస్తున్నాం? సంసారంలో పెట్టి గిరగిర తిప్పుతున్నాం. ఏం పుడుతోంది? విషం పుడుతోంది. వాళ్ళేం చేస్తున్నారు? నీ పాదములనేటటువంటి అరణిని ఇక్కడ పెట్టుకున్నారు, పెట్టుకుని గిరగిర తిప్పుతున్నారు మనసుని. ఇప్పుడు ఏం పుట్టింది? జ్ఞానాగ్ని పుట్టింది. ఈ జ్ఞానాగ్ని వల్ల వాళ్ళు ఏమైపోతున్నారు? మోక్షానికి వెళ్ళిపోయారు. మేమేం చేశాం? సంసారంలో పెట్టి గిరగిర తిప్పాం. ఏమొచ్చింది? విషం వచ్చింది. ఏమయ్యాం? ఊడిపోయాం. కాబట్టి ఎవడు నీ పాదములను అరణిగా పెట్టాడో వాడు తరిస్తాడు, వాళ్ళ వెనకలున్న వాళ్ళు తరిస్తారు. ఎవడు సంసారమునందే ఉండి తిప్పుతాడో మనసుని వాడు హాలాహలాన్ని మాత్రమే పుట్టించగలడు. కాబట్టి తల్లి, ఋషుల యొక్క హృదయముల యందు నీ పాదములు అరణి, అవి సంసారులకు నమ్మి నమస్కారం చేస్తే భవారణ్యమునకు అగ్ని, ఆపదల పాలిట దాటించగలిగినటువంటి సముద్రమునందలి నావ. వీటన్నిటికీ హేతువు వంగి చూసి నమస్కరించడమే. కాబట్టి అమ్మా, నాకు అది ఇస్తావా? చాలు, అదొక్కటి ఇచ్చావా నేను అనుగ్రహింపబడిపోతాను. కాబట్టి అమ్మా, నాకు అది అనుగ్రహించవా అమ్మా అని అడుగుతారు. రఘువంశ కావ్యం కాళిదాసు గారు చేస్తూ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని రచన చేశారండి. అమ్మవారి గోల్డ్ అంటే మాటలండి, అమ్మవారి అనుగ్రహం అంటే ఏమిటో మీరు చూడండి. మూకశంకరులు చేశారంటే, కాళిదాసు గారు చేశారంటే, శంకర భగవత్పాదులు చేశారంటే, అవన్నీ అమృత భాండాలు, అవన్నీ కల్పవృక్షాలు, అవన్నీ కామధేనువులు, అవన్నీ అమ్మవారి స్వరూపాలు. ఒకానొకప్పుడు రామచంద్రమూర్తి అవతారాన్ని చాలించారు. అన్ని అవతారాలు చాలించడం వేరు, రామావతారాన్ని చాలించడం వేరు. సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్ళిపోయాక రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి చేస్తానన్నారు. పరిసమాప్తి చేస్తానని ఆయన ప్రకటన చేశారు. నేను అవతార పరిసమాప్తి చేస్తున్నాను, నాతో పాటు వచ్చేసే వాళ్ళు ఉంటే రండి అన్నారు. మీరు రామాయణం ఉత్తరాఖండ తిరిగితే తెలుస్తుంది. అంటే ఆ కోసల రాజ్యంలో ఉన్నటువంటి పౌరులు ఆయన వెంట బయలుదేరారు, తమ్ముళ్ళు బయలుదేరారు, అందరూ బయలుదేరారు. లక్ష్మణమూర్తి ముందే వెళ్ళిపోయారు. ఇప్పుడు రామచంద్రమూర్తి ఆభరణములన్నీ తీసి విడిచిపెట్టేసి లవకుశులకు పట్టాభిషేకం చేసేసి తను ఉత్తరీయం వేసుకుని పంచె కట్టుకుని సరయూ నది వైపుకి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన సరయూ నదిలోకి దిగిపోయారు. దిగిపోయిన తర్వాత రామచంద్రమూర్తి శరీరం కనపడలేదు. ఆయన వైకుంఠధామాన్ని చేరిపోయారు, నారాయణమూర్తిగా నిలబడ్డారు. ఆయన వెంట సరయూ నదిలోకి ఎవరెవరు వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఉచితమైన స్థానములలోకి వెళ్ళిపోయారు. ఊర్ధ్వలోకాలు అందరూ స్వర్గాది లోకములను పొందేశారు. రామావతారం అంత గమ్మత్తుగా ఉంటుంది పరిసమాప్తి. ఇది చూశాడు కుశుడు. అయ్యయ్యో, నాన్నగారితో పాటు పినతండ్రులు, పినతల్లులు, రాజ్య ప్రజలు, మంత్రులు, సేనానులు, జంతువులు కూడా వెళ్ళిపోయాయి. కాబట్టి నేను అయోధ్యలో ఉండలేను. అయోధ్యలో ఉండి అంతఃపురం గవాక్షంలో నిలబడి చూస్తే సరయూ నది కనపడుతుంటుంది. ఆ సరయూ నదిని చూస్తే నా తండ్రి, పినతండ్రులు అందరూ వెళ్ళిపోవడం జ్ఞాపకం వస్తోంది. ఇప్పుడు అయోధ్యలో పేరు పెట్టి పిలుద్దామంటే అంతమంది పెద్దలలో ఒక్కడు లేరు. కాబట్టి ఇక నేను అయోధ్యలో ఉండలేను అన్నారు. అయోధ్యకి అధిష్టాన దేవత ఉంది. అయోధ్యకి ఏమిటండి? ప్రతి ఊరికి అధిష్టాన దేవత ఉంటుంది. కాకినాడ ఉందనుకోండి, కాకినాడ పట్టణానికి అధిష్టాన దేవత బాలాత్రిపుర సుందరి లేదా నూకాలమ్మ. అందుకే పొలిమేర దాటితే ఊరు విడిచిపెట్టి మీరు ఎక్కడికైనా వెడుతున్నారనుకోండి, ఆ దేవాలయం ఎటుందో అటు తిరగాలి. అటు తిరిగి పొలిమేర దాటేటప్పుడు ఒక్కసారి చెప్పులు ఇప్పి నమస్కారం చెయ్యాలి. అమ్మా, నేను ఫలానా కారణం వల్ల ఈ ఊరి పొలిమేర విడిచిపెట్టి వెడుతున్నాను, నువ్వు మళ్ళీ పొలిమేరలోకి నేను ప్రశాంతంగా వచ్చేటట్టుగా నన్ను అనుగ్రహించు అని చెప్పాలి. మీకు నూకలు మిగల్చి ఆపదొస్తుంటే అమ్మవారు తప్పించి మీరు తిరిగి వచ్చేట్టుగా అనుగ్రహిస్తుంది. అందుకే అమ్మవారికి నమస్కారం పెట్టి వెళ్ళాలి. మళ్ళీ పొలిమేరలోకి వచ్చేటప్పుడు అమ్మవారికి నమస్కారం పెట్టి లోపలికి రావాలి. ప్రతి సంవత్సరం అందుకే అమ్మవారికి నైవేద్యాలు పెడతారు, ఇలా కాపాడుతోంది కాబట్టి.
కాబట్టి సరయూ నది వంక చూస్తే కుశుడికి జ్ఞాపకం వస్తున్నాయి ఈ విషయాలు. అందుకని ఆయన ఏం చేశాడంటే వేరే రాజధానిని నిర్మాణం చేసేసుకున్నాడు. కుశావతి అని పేరు కలిగినటువంటి రాజ్యాన్ని, ఒక నగరాన్ని నిర్మాణం చేసుకుని అయోధ్య విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన ప్రతిరోజు అయోధ్య అధిష్టాన దేవతకి పూజ చేసేవాడు పూజా మందిరంలో. ఇప్పుడు కుశావతి నగరానికి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా అయోధ్యని విడిచిపెట్టి ఉండలేక మంత్రపురస్సరంగా అయోధ్యాధిష్టాన దేవతకి పూజ చేసేవాడు. ఇది మనం మన బిడ్డలకి నేర్పాలండి. వందే మాతరం పాట కాదురా, వందే మాతరం నీ తల్లికి చేసిన ప్రార్థన. సుజలాం సుఫలాం మలయజ శీతలాం మాతరం వందే మాతరం అంటే బకించంద్ర చటర్జీ, మహర్షి బకించంద్ర చటర్జీ అని పిలిచారు. కారణం ఏమిటంటే భరత మాతగా ఆయనకి దర్శనమైంది భూదేవి. ఋషులు అలా దర్శనం చేశారు మహానుభావులు, అంతటి దేశభక్తులయ్యారు. ఇవాళ మనకి వందే మాతరం అక్కర్లేదు, పనికి మాలిన పాటలన్నీ అంత్యాక్షరికి గుర్తుంటే చాలు. మన బతుకులు అలా అయిపోయి, మన సంస్కారం అలా అయిపోతుంది. అందుకే ఎక్కడలేని ప్రమాదాలు వచ్చి పడిపోతున్నాయి. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆ వెళ్ళిపోయి ఆ కూర్చున్నటువంటి వాడు ఆ కుశావతి అనబడేటటువంటి నగరంలో అయోధ్యాధిష్టాన దేవతకి మంత్రపురస్సరంగా పూజ చేసి పడుకున్నాడు. అలా కొన్ని రోజులు అయిపోయి నిద్రపోతున్నాడు. ఒక రోజున హంసతూలికాతల్పం మీద పడుకుని నిద్రపోతుండగా పక్కన ఒక గొప్ప స్త్రీ మంజీర ధ్వనులు, చేతి గాజుల ధ్వని వినపడింది. ఆయన ఒక్క ఉదుటున కళ్ళు తెరిచి చూశాడు. గొప్ప శోభస్కరంగా ఉన్నటువంటి ఒక ఆడది మహాసౌందర్య రాశి నిలబడి ఉంది. ఆయన అన్నాడు, ఆమెను చూసి తన పడక గదిలోకి వచ్చింది, తన మంచం పక్కన నిలబడింది. నిలబడితే ఆయన అనుకున్నాడు, ఈమె ఎవరో నా యందు మరులుకొని ఉండి ఉండవచ్చు, అందుకని ఈమె పడక గది ప్రవేశం చేసి నా పక్కకొచ్చి గాజులు చప్పుడు చేసింది అన్న ఉద్దేశ్యంతో ఆ కుశుడు అన్నాడు, కాత్వం శుభే కన్య పరిగ్రహోవా కింవామదభ్యాగమ కారణంతే ఆచక్ష్మత్వా వశినాం రఘూణాం మనఃపర స్త్రీ విముఖ ప్రవృత్తి అన్నాడు. అమ్మా, నువ్వెవరు, ఎందుకు వచ్చి నిలబడ్డావు? నీకు తెలియదా నేను రఘువంశంలో పుట్టినవాడినమ్మా. మధ్యలో వచ్చిన రఘుమహారాజు గారి పేరు మీద ఇక్ష్వాకు వంశం పేరు మారింది. రఘుమహారాజు గారి వారసుణ్ణి. అన్య స్త్రీలని తల్లిగా చూడడం తప్ప అన్య స్త్రీల యందు వేరొక రకమైనటువంటి చూపు మా వంశానికి అలవాటు లేదు. అటువంటి వాళ్ళమమ్మా, ఇంత రాత్రి వేళ వచ్చి నువ్వు నా మంచం పక్కన ఎందుకు నిలబడ్డావు అని అడిగాడు. అడిగితే ఆవిడంది, చిత్రద్విపాహ వనవతీర్ణాః కరేణు బిద్ధత్త మృళాళభంగాః నఖాంశుషాఘాత విభిన్న కుంభాః సంరబ్ధ సింహ ప్రహృతం వహంతి అంది. ఎంత గొప్ప మాట ఉందో చూడండి. చిత్రద్విపాహ పద్మవనావతీర్ణాః కరేణు బిద్ధత్త మృణాళభంగాః. ఏమయ్యా, నువ్వు ఒకానొకప్పుడు అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించేవాడివి. ఆ పరిపాలన చేసినప్పుడు నువ్వు అక్కడ ఆ అయోధ్య అధిష్టాన దేవత అయినటువంటి నాకు ప్రతిరోజు నమస్కారం చేసేవాడివి. నీవు అయోధ్యానగరంలో ఇవాళ నీ పెద్దవాళ్ళెవ్వరూ లేరని విడిచిపెట్టి వచ్చి ఇక్కడ మంత్రపురస్సరంగా పూజ చేస్తున్నావు. నీకు జ్ఞాపకం ఉందా? అయోధ్యలో ఉన్న అంతఃపురాల యొక్క గోడల మీద శిల్పాలు చెక్కబడి ఉంటాయి. సరోవరంలో ఏనుగులు దిగినట్టు, తామర పువ్వులు పీకినట్టు, ఆ తామర నాళములను తొండములతో పట్టుకుని తామర పువ్వులను ఒకదాని మీద ఒకటి వేసుకుంటున్నట్టు చెక్కబడి ఉన్నాయి. ఇవాళ అయోధ్య అంతఃపురం గోడల మీద ఆ బొమ్మలు మిగిలాయి. ఏనుగులు రెండు కూడా లేవు. అయోధ్యకి చెందిన వారు రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి చేసి అంత సమున్నతంగా వెళ్ళిపోతే అలిగి నువ్వు విడిచి వచ్చి కుశావతిలో ఉండవచ్చా? నేను అయోధ్యాధిష్టాన దేవతను, నేను నీకు దర్శనం ఇవ్వడం కోసమే వచ్చాను. ఏమమ్మా, నువ్వు కూడా అయోధ్యాధిష్టాన దేవత కుశావతి వచ్చినట్టు నా దగ్గరికి వస్తున్నావు? నేను కుశుణ్ణి కాను కదా. కాబట్టి ఎందుకమ్మా, ఎందుకు వచ్చి ఇక్కడున్నావు? నీవు వచ్చి మళ్ళీ అయోధ్యానగరంలో ఎందుకుండవు? నేను అయోధ్యాధిష్టాన దేవతను, ఎంతో కాలంగా మీ వంశంలో ఉన్న వారి చేత అర్చింపబడిన దానను. నువ్వు తమోగుణానికి వశమయ్యావు. నువ్వు ఎవరో ఏదో వెళ్ళిపోయారని బెంగ పెట్టుకుని నగరాన్నే విడిచిపెట్టావు. ఇలా చెయ్యవచ్చా? వచ్చి మళ్ళీ అయోధ్య చేరి పరిపాలన చెయ్యండి.
రాత్రికి రాత్రి కుశావతి విడిచిపెట్టి అయోధ్య విడిపై పరిపాలన చేశాడు. నమ్మితే అమ్మవారు తమోగుణం పోగొట్టి వంగి నమస్కరించినందుకు కుశుణ్ణి తీసుకొచ్చి మళ్ళీ అయోధ్య నగరానికి చేర్చిందని రఘువంశంలో కాళిదాస మహాకవి మనకి సత్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. అమ్మని స్మరిస్తే, అమ్మని తలుచుకుంటే అమ్మ అనుగ్రహించకుండా ఉండదు. అమ్మ ఎదురుగుండా నమస్కారం చేయడం కాదండి, ఎటువంటి ఆపదలోనైనా మీరు అమ్మవారి పాదాలని గోళ్ళని నమ్మి తల ఉంచి నమస్కరిస్తే ఆవిడ మిమ్మల్ని రక్షిస్తుంది. దీనికి ఒక్కటే ఉదాహరణ చూపించి నా ఉపన్యాసం పూర్తి చేస్తాను. కాళిదాస మహాకవి గొప్పతనం తెలియని వాళ్ళు ఉండరు. అటువంటి కాళిదాస మహాకవి ధారానగరంలో ఉన్నటువంటి రోజుల్లో ఆయన దగ్గరికి ఒక పేద బ్రాహ్మణుడు వచ్చాడు. అయ్యా, నేను చాలా పేద బ్రాహ్మణుణ్ణి, ధారానగరాన్ని పరిపాలించేటటువంటి భోజరాజు గారి దర్శనం చేస్తే వారు అనుగ్రహిస్తే నాకు కొన్ని రూకలు ఇస్తారని విన్నాను, కానీ రాజదర్శనం చేయడానికి నాకు భయంగా ఉంది. బ్రాహ్మణుణ్ణి ఏమైనా అడిగితే చెప్పడం కూడా రాదు, నిరక్షర కుక్షిని. అందుకని మీరు నన్ను రాజుకు పరిచయం చేసి ఏమైనా ఇప్పించండి అన్నాడు. నిన్ను నేను ఏమని పరిచయం చేయనయ్యా రాజుకి? ఒక్క అక్షరం నీకొస్తే చెప్పు, ఏదో ఒక అక్షరం. నేను కవిత్వం చెప్తాను, దాని మీద పద్యం గుర్తుపెట్టుకుని రేపు వచ్చి శ్లోకం చెప్పన్నారు. నాకేం రాదు, మీరు ఒకవేళ చెప్పినా నాకు గుర్తుండదు, రాజును చూస్తే ముందే మర్చిపోతాను, కాబట్టి మీరే నన్ను ఎలాగో అలా అనుగ్రహించాలన్నారు. అంటే కాళిదాసు గారు అన్నారు, ఒక పని చెయ్యి, నీ దగ్గర ఏమైనా కొద్దిగా డబ్బులుంటే ఒక్క 2-3 చెరుకు కర్రలు కొను. అవి కూడా కర్ర, పెద్ద పెద్ద చెరుకు గడలక్కర్లేదు, 2-3 చెరుకు కర్ర ముక్కలు కొను. చాలా తేలిగ్గా దొరుకుతాయి. పైగా అత్యంత శోభస్కరమైనటువంటి పదార్థం చెరుకు కర్ర, చాలా మంగళ ద్రవ్యాల్లో ఒకటి. కాబట్టి ఆ చెరుకు కర్రలు పట్టుకుని రేపు నువ్వు రాజుగారి యొక్క సభాభవనం బయట వేచి ఉండు. వేచి ఉంటే నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసి మాట్లాడే సమయంలో నీకు కబురు చేస్తాను. నువ్వు లోపలికి వచ్చి ఆ చెరుకు కర్రలు బహుకరించు. నీ పనుపున నేను నీ కష్టం చెప్తాను, రాజు అనుగ్రహిస్తాడన్నారు. ఆయన దగ్గర రాగిమాడ ఉంది. ఆయన వెళ్ళి ఓ 4 చెరుకు కర్రలు కొనుక్కుని దాన్ని ఉత్తరీయంలో చుట్టుకుని తల కింద ఎట్టుకుని నిద్రపోయాడు. తమోగుణం. రాజుగారు పిలిచే లోపల దిక్కుమాల నిద్ర వచ్చేసింది. ఆ సభాభవనం ముందు ఆ చెరుకు కర్రలు తల కింద ఎట్టుకు పడుకున్నాడు. అది ఎవడో ఇంకోటి చూశాడు, ఒరే 4 చెరుకు కర్రలు బాగానే ఉన్నాయిరా, చెరుకు కర్రలు తల కింద ఎట్టుకు పడుకున్నాడు, వీడు తెండో ఏమిటో అనుకున్నాడో ఏమో, 4 కొరకంచులు అట్టుకొచ్చాడు. అంటే సగం కాలిపోయిన కట్టెలు తీసుకొచ్చి ఆ సన్నటి కర్రలు ఆ బట్టలోకి దోపేసి ఈ చెరుకు కర్రలు ఆయన పట్టుకుపోయాడు. ఈయన మంచి నిద్దట్లో ఉన్నాడు. ఈలోగా కాళిదాసు గారు లోపలికి వెళ్ళారు, భోజరాజు గారితో సభలో మాట్లాడుతున్నారు. అయ్యా, మీకోసం ఒక విద్వాంసుడు వేచి ఉన్నాడు అన్నారు. పరీక్ష చెయ్యకుండా అనుగ్రహిస్తాడు ఒక్కొక్కసారి భోజరాజు, అందులో కాళిదాసు చెప్పాడు కదా అనుగ్రహిస్తాడు అనుకున్నారు. అనుకుని మీ గురించి విద్వాంసుడు వేచి ఉన్నాడు అన్నారు. ప్రవేశపెట్టండి అన్నారు భోజరాజు గారు. ఎంత అదృష్టం అండి! ఇంటర్వ్యూల కోసం ఎదురు చూసి తిరిగి వచ్చేస్తున్న రోజుల్లో భోజరాజు గారి యొక్క ఇంటర్వ్యూ దొరకడం అంటే మాటలా? కాబట్టి గబగబా ఈ బ్రాహ్మణుడికి కబురు చేశారు కాళిదాసు గారు, రమ్మను బ్రాహ్మణుడిని లోపలికి. వాళ్ళు వెళ్ళి లేపారు. నువ్వేనా కాళిదాసు గారి పిలిస్తే వెళ్ళడానికి ఇక్కడ పడుకున్నవాడివి అన్నారు. అవును. వెళ్ళి అన్నారు. ఆయన గబగబా చంకలో మూటెట్టుకుని పరిగెత్తాడు. చెరుక్కరలే ఉన్నాయనుకున్నాడు. మహాప్రభో, రిక్తహస్తాలతో మీ దర్శనం చెయ్యకూడదు కాబట్టి మీకు కానుక తెచ్చానన్నాడు. అంటే కాళిదాసు గారు అనుకున్నారు చెరుక్కర్రలు ఇస్తాడనుకున్నారు. ఇతను గబగబా మూట విప్పి కొరకంచులున్నాయని తెలియక సగం కాలిపోయిన బొగ్గుతో ఉన్న కొరకంచులు సింహాసనం పక్కన ఇట్టి అప్పుడు చూశాడు. నిద్రమత్తప్పుడు కూడా ఎంత తమో గుణంతో ఉన్నాడో చూడండి. ప్రభువు సింహాసనం పక్కన కొరకంచు పెట్టడమే పరమ అమంగళకరమైనటువంటి దర్శనం. కొరకంచు. భోజరాజు కళ్ళల్లోంచి అగ్నిహోత్రం కురుస్తోంది. ఈ మాట చెప్పిన కాళిదాసు వంక చూశారు. విద్వాంసుడన్న విదా తేవడం అని. ఈ కాళిదాసు గారికి 2 భయాలు వచ్చాయి. ఒకటి, నేను చెప్పాను, నన్ను ఏమైనా చేస్తాడా చేయడా తర్వాతి మాట, కానీ బ్రాహ్మడి పేకెగిరిపోవడం ఖాయం. ఇప్పుడు నేను చెరుక్కర్రలు తేరా అంటే కొరకంచులు తెచ్చాడో ఏం తెచ్చాడో నన్ను నమ్ముకుని వచ్చాడు. ఇప్పుడు బ్రాహ్మణుడి పేకెగిరిపోతే బ్రహ్మహత్యాపాతకంలో 4వ వంతు నాకు. ఏం చేయడం అనుకున్నాడు. ఆయనకేం ఆలోచన రాలా. ఒక్కసారి కళ్ళు మూసుకుని కాళిదాసు గారు ఉజ్జయిన్లో ఉన్న కాళికామాత యొక్క పాదములకు నమస్కారం చేశారంతే. ఆ తల్లి గోళ్లు ఆదుకున్నాయి. వెంటనే ఆయన నోటి వెంట ఒక శ్లోకం వచ్చేసింది. ఆయన అన్నారు, దగ్ధం కాండవమర్జునేన చ వృధా దివ్యద్రుమైర్భూషితం దగ్ధావాయుసుతేన హేమరచితా లంకాపురీ స్వర్గభూ దగ్ధ సర్వసఖాస్పదశ్చ మదనోహ వృధా చెంబునా దారిద్ర్యం ఘనతాపదం భువి నృగాంకే
నాపి నోదవ్యతే అన్నారు. మహానుభావ, ఆయన ఉత్తినే పట్టుకురాలేదు కొరకంచులు. ఎందుకు పట్టుకొచ్చాడో తెలుసా? ఆ కాలిపోయిన కొరకంచులు చూపించడంలో ఆయన నీకు ఒక గొప్ప విషయాన్ని చెప్తున్నాడు. మహావిద్వాంసుడు కనుక నోటితో చెప్పకుండా చెప్తున్నాడు. దగ్ధం ఖాండవమర్జునేన చ వృధా దివ్యద్రుమైర్భూషితం. గొప్ప గొప్ప చెట్లున్నటువంటి ఖాండవవనాన్ని అర్జునుడు నిష్కారణంగా తగలబెట్టేశాడు. కాలిపోయింది ఖాండవవనం అంతా. దగ్ధావాయుషు తేన హేమరచితా లంకాపురీ స్వర్గభూ. భూలోక స్వర్గమా అన్నట్టుగా కాంచన మేడలతో బంగారు మేడలతో ఉన్నటువంటి లంకాపట్టణాన్ని వాయుసుతుడు హనుమ వెళ్లి కాల్చేశారు. దగ్ధ సర్వసుఖాస్పదశ్చ మదనోహ వృధా శంభునా. ఇంకా విచిత్రం, లోకాలకంతటికీ పాపం సుఖం ఇస్తూ ఉంటాడంతే ఆ మన్మధుడు. ఆయనేం దుఃఖం ఇవ్వడు ఎవరికి. సుఖం కలిగేటట్టుగా బాణాలు వేసేటటువంటి మన్మధుడిని మూడో కన్ను ఉంది కదా అని పరమశివుడు కాల్చేశాడు. ఇంతమంది ఇన్నిటినీ కాల్చేశారు కానీ పనికొచ్చే వాటిని, అందరినీ బాధ పెట్టే దరిద్రాన్ని కాల్చేవాడు మాత్రం లోకంలో నాకు కనబట్లేదు మహాప్రభో. ఈ దరిద్రాన్ని కాలిస్తే ఎంత బాగుండేదో అని నేను కొరకంచులు ఎందుకు నీ దగ్గర పెట్టానో తెలుసా? ఇప్పటి వరకు దరిద్రాన్ని హనుమ కాని అర్జునుడు కాని పరమశివుడు కాని కాల్చలేదు. ఎందుకు కాల్చలేదంటే ఇది భవిష్యత్తులో భోజరాజు గారు కాల్చేస్తారు తన యొక్క దానగుణంతో అని కాల్చలేదు. కాబట్టి ఓ మహాప్రభో, మీ యొక్క దానగుణంతో బ్రాహ్మణుడి దరిద్రం కాలిపోవాలని చెప్పడానికి కొరకంచులు అక్కడ పెట్టాడు అన్నారు. ఆహాహా, ఏమి కవిత్వం, ఏమి సూచన, ఏమి పెట్టడం అని చెప్పి అక్షరాలక్షరం చేశారు బ్రాహ్మణుడికి. ఎక్కడి నుంచి వచ్చింది కాళిదాసు గారికి ఆ శ్లోకం? అమ్మవారి పాదములను మనసులో దర్శనం చేసి ఆ ఉజ్జయిన్ కాళికామాత పాదములకు ఉన్న గోటి కాంతికి నమస్కరించినంత మాత్రం చేత పేద బ్రాహ్మణుడి యొక్క జీవితం బాగుపడింది, ప్రాణములు దక్కే. కాళిదాసు గారి యొక్క గొప్పతనము ఆవిష్కరింపబడింది. నేను ఎన్ని ఉదాహరణలు మీకు చూపించాను. నా తల్లి పాదములు, నా తల్లి గోళ్ళు, నా తల్లి కాదు మన తల్లి, నా అంటే స్వార్థమైపోతుంది. మన తల్లి పాదములంత గొప్పవి, మన తల్లి గోళ్ళంత గొప్పవి. అటువంటి తల్లి ఉన్న బిడ్డలం మనం ఎందుకు దరిద్రులం అవుతాం? దరిద్రులం కాం. మనకి లేవనుకున్న వాళ్ళు దరిద్రులు. దరిద్రేభ్యో భద్రాం శ్రియమని శమాహ్నాయ దదతౌ అన్న మా శంకరుల మాట మాకు ప్రమాణం. కాబట్టి ఆ తల్లి నఖ కాంతి మనని సర్వకాలముల యందు కృప చేసి కాపాడి రక్షించుగాక అని ఆ తల్లి పాదారవిందములకు ఆ గోటి కాంతులకు ప్రణమిల్లుతూ రేపటి రోజున వేరొక నామాన్ని నా తల్లి నా నాలుక యందు నర్తించి పలికించి నన్ను కృతార్థుడను చేయుగాక.